సో ఈ డిస్కషన్ ఏంటి సార్? ఈ క్లాస్ ఏంటి? ఎస్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ఓకే, జనరల్ గా దిస్ విల్ గివ్ యూ ద రియల్ టైమ్ స్టఫ్, అంతే కంప్లీట్ గా టోటల్. ఓకే, సో మనం ప్రాజెక్ట్ లో ఎలా పనిచేస్తున్నాం, అసలు మనకి సింపుల్ గా ప్రాజెక్ట్స్ డెవలప్స్ ఎలా అవుతున్నాయి, టెస్టింగ్స్ ఎలా అవుతున్నాయి, తర్వాత డిప్లాయ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, యాజ్ వెల్ యాజ్ అసలు కంప్లీట్ గా బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఎక్కడి నుంచి మనం తీసుకోవాలి, తీసుకున్న బిజినెస్ రిక్వైర్మెంట్స్ మన దగ్గరికి ఎలా వస్తాయి, మన దగ్గరికి వచ్చిన రిక్వైర్మెంట్స్ కి మనం ఎలాగా ఎన్విరాన్మెంట్ సెటప్ చేసి ఇవ్వగలుగుతున్నాం. ఎస్, అంటే ఈ రిక్వైర్మెంట్ తీసుకొని డెవలపర్స్ ఏ విధంగా డెవలప్ చేస్తారు, టెస్ట్ ఇంజనీర్స్ ఏ విధంగా టెస్ట్ చేస్తారు, అలా డిఫరెంట్ డిఫరెంట్ డిబిఎస్ టీమ్, మిడిల్ వేర్ అడ్మిన్స్ టీమ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్, ఇలా చాలా మంది ఎలా ఇన్వాల్వ్ అవుతారు ప్రాజెక్ట్ లో అని చెప్పడమే ఈ క్లాస్. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక ప్రాసెస్ బాస్. అంటే ప్రాసెస్ అంటే ఏంటి సార్, మాకు తెలియదు కదా ఏంటి అంటే, సింపుల్ గా చెప్పాలంటే మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిజినెస్ గురించి తెలుసుకోవాలా. బిజినెస్, బిజినెస్, ఓకే బిజినెస్. సింపుల్ గా మనకి బిజినెస్ లో రకరకాల బిజినెస్లు ఉంటాయి మనకి. ఎస్, సో మీకు తెలిసినంత వరకు ఫస్ట్ వరుసలో బ్యాంకింగ్ అనేది చాలా. ఎస్, తర్వాత రెండవ వరుసలో ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్. ఎస్, మూడో వరుసలో ఫ్రెండ్స్ ఫినాన్స్, ఫైనాన్స్, ఫైనాన్స్ మూడో వరుసలో. ఇదే కాకుండా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫినాన్స్, ఇవి కాకుండా ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయింది ఈ కామర్స్, ఈ కామర్స్. ఇది కాకుండా టెలికాం, టెలికాం. ఎస్ అనే బిగ్ సైజ్ బిజినెస్ టెలికాం, యాజ్ వెల్ యాజ్ హెల్త్ కేర్, హెల్త్ కేర్, హెల్త్ కేర్. ఎస్ ఆ తర్వాత మనకి చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి. సో జనరల్ గా చెప్పాలంటే చూడండి, డిఫెన్స్, డిఫెన్స్, డిఫెన్స్ కు సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా మనకు ఉంటాయి. ఎస్, అదే కాకుండా మనకి ఫార్మా అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ సెక్టర్ లో కూడా మొత్తం టోటల్ గా మనకి సాఫ్ట్వేర్ అవసరం అవుతుంది. సో అంటే ఇవన్నీ ఏంటి సార్, ఇవన్నీ బిజినెస్ లైన్స్ యాక్చువల్ గా చెప్పాలంటే. అంటే ఈ బిజినెస్ లైన్స్, ఇదే కాకుండా మనం ఈ మధ్యకాలంలో చూస్తే ఎడ్యుకేషనల్ సైట్స్, ఎడ్యుకేషనల్ సైట్స్. ఎస్, అదే విధంగా ట్రావెలింగ్. ట్రావెలింగ్ పూర్తి స్థాయిలో ట్రావెల్ బిజినెస్, ఎడ్యుకేషన్ బిజినెస్, టోటల్ గా ప్రతిదానికి మనకు అప్లికేషన్ కావాలి. ఓకే, ఇదే కాకుండా మనకి సింపుల్ గా డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ వచ్చినాయి మార్కెట్ లోకి, డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్. ఎస్ ఆ డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ మీరు స్టైల్ గా వెళ్ళిపోయి గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్తారు. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి అప్లికేషన్ అంటే అనా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేసి దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. కానీ మీ అప్లికేషన్ మీ దగ్గరికి రాకముందే సమ్ వన్ హ్యాస్ యునో డెవలప్డ్ అండ్ టెస్టెడ్ అండ్ డిప్లాయిడ్, ఇట్లా చాలా ఉన్నాయి దాని ప్రాసెస్ అంతా. సో అదంతా ప్రాసెస్ జరిగిన తర్వాతే గూగుల్ ప్లే స్టోర్ లో ఆ యాప్ మీ దగ్గరికి అందుబాటులో ఉంది. ఆ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు. అంటే ఈ ప్రపంచంలో కనపడే ప్రతి అప్లికేషన్, ప్రతి యాప్ కూడా సో డెవలప్ చేశారు, టెస్ట్ చేశారు, ఆ తర్వాత రిలీజ్ చేశారు, ఆ తర్వాత దానిని మనం ఉపయోగిస్తున్నాం. ఎస్, ఎప్పుడైనా సరే ఒక రిక్వైర్మెంట్ తీసుకొని ఒక యాప్ తయారు చేశాడు ఒక వ్యక్తి. యాప్ అంటే ఏంది? అప్లికేషన్. ఈ అప్లికేషన్ తయారు చేసినప్పుడు దట్ మీన్స్ వాట్, డెవలప్ చేశాడు. డెవలప్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో టెస్టింగ్ చేస్తాడు, వేరియస్ టెస్టింగ్స్. ఓకే, టెస్టింగ్ చేసిన తర్వాత దాన్ని వెంటనే రిలీజ్ చేస్తారు, రిలీజ్ మార్కెట్లోకి. రిలీజ్ చేసిన వెంటనే ఆ అప్లికేషన్ ని యాక్చువల్ టార్గెట్ ఆడియన్స్ ఉపయోగించుకుంటారు. టార్గెట్ ఆడియన్స్ ఉపయోగించుకునేటప్పుడు అప్పుడు దాని లూప్ హోల్స్ బయటపడతాయి. ఎస్, so whenever the target audience using this application, this will give you some ఏదైనా సరే, అది ఏదైనా సరే ఇష్యూస్ ఉంటే అప్పుడు వస్తాయి. ఆ ఇష్యూస్ ని మనం సింపుల్ గా తీసుకొని మళ్ళీ మనం ఎలా రెక్టిఫై చేసి మళ్ళీ కస్టమర్ కి అనుకూలంగా సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసి టెస్ట్ చేసి రిలీజ్ చేయాలి. ఇదంతా ఒక స్టోరీ. ఇలాగా అంటే ఏదైనా సరే ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి అప్లికేషన్ డెవలప్ చేయాల్సిందే. డెవలప్ చేయడానికి, టెస్టింగ్ చేయడానికి, రిలీజ్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనుకుంటా, ఆ డిపార్ట్మెంట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టర్స్. యాక్టర్స్ అంటే మనం ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు. ఆ ఎంప్లాయీస్ కి డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా వర్క్ అసైన్ చేస్తారు. ఆ వర్క్ ని బట్టి మనం ప్రతిరోజు దానిని ఒక టాస్క్ లాగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అంతే,
ఐటీ సెక్టర్ ఒక కంపెనీలో. సరే సార్, ఇప్పుడు ఇదంతా కాదు సార్, మాకు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫినాన్స్, ఈ కామర్స్, టెలికామ్, హెల్త్ కేర్, డిఫెన్స్, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్, ఎడ్యుకేషనల్, ట్రావెల్స్, సంథింగ్ కాల్ డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్ చాలా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పూర్తిగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి. ప్రతిదీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ అవుతుంది. మరి అవెన్లాగా ఇవేంటి? దట్ మీన్స్ వాట్? ఎంటర్టైన్మెంట్. ఓకే, ఎంటర్టైన్మెంట్ కూడా మనకి ఏం కావాలా? అది కూడా ఒక ప్రాజెక్ట్ అనుకొని మనం డీల్ చేయటం, అంతే, సింపుల్. సో ఆ తర్వాత గేమ్స్. ప్రతిదీ కూడా ఆన్లైన్ గేమ్స్. ఓకే, ఇదే కాదు, ఈ ప్రపంచంలో కనపడే ఏదైనా సరే ఒక బిజినెస్ ఉందంటే దానికి అప్లికేషన్ తయారు చేస్తున్నారు. సరే, ఓకే, సింపుల్ వర్డ్స్ లో నేను చెప్తాను. సార్, ఇప్పుడు యాక్చువల్ గా మనకి ఏదైనా ఒక బిజినెస్ అన్నారు. బిజినెస్, ఏదైనా ఒక బిజినెస్. ఈ బిజినెస్ అనేది మనకి ఆన్లైన్ లో జరగాలి. ఆన్లైన్ లో జరగాలంటే సాఫ్ట్వేర్ కావాలి, అంతే. ఆన్లైన్ లో జరగాలంటే సాఫ్ట్వేర్ కావాలి. దట్ మీన్స్ వాట్? అప్లికేషన్ కావాలి. ఎస్. సో దానికోసం అప్లికేషన్ కావాలి కదా. అప్లికేషన్ కావాల్సి ఉంటే డైరెక్ట్ గా ఇదిగో ఇది బిజినెస్, దీనికి సాఫ్ట్వేర్ అప్లికేషన్ చేయమంటే చేయడానికి కాదు. సో వీ హ్యావ్ టు ఫాలో some guidelines, some procedure to deliver an application. అర్థమవుతుందా మీకు? యాక్చువల్ గా బిజినెస్ ఉంది, బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంది. బిజినెస్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని దాన్ని డెవలప్ చేసి, దాన్ని టెస్ట్ చేసి, దాన్ని డెలివరీ ఇవ్వడానికి వీ నీడ్ టు ఫాలో సమ్ గైడ్ లైన్స్, సమ్ ప్రాసెస్. ఒక ప్రాసెస్ ఫాలో అవుతాం. సో కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అవుతాం. కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అవుతాం. ఒక ప్రాసెస్ ఫాలో అవుతాం, కొన్ని గైడ్ లైన్స్ ఫాలో. మరి అదేంటి, ఏ ప్రాసెస్ ఫాలో అవుతాం అనేది మనం తెలుసుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే టు డెలివర్ ఎ వర్కింగ్ సాఫ్ట్వేర్ టు ద కస్టమర్స్, టు ద క్లయింట్, వీ హ్యావ్ టు ఫాలో సమ్ గైడ్ లైన్స్, వీ హ్యావ్ టు ఫాలో సమ్ ప్రొసీజర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే నేనేమంటానంటే కొన్ని సందర్భాల్లో మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి, టెస్ట్ చేయడానికి, డెలివరీ చేయడానికి కొన్ని అప్రోచెస్లు ఉన్నాయి మన దగ్గర. అప్రోచ్ ఏ అప్రోచ్? అది ఫస్ట్ మోడల్ సీక్వెన్షియల్ అప్రోచ్. అది యాక్చువల్గా సీక్వెన్షియల్ అప్రోచ్ అంటారు దాన్ని. ఓకే, ఈ సీక్వెన్షియల్ అప్రోచ్ ఉపయోగించి మనం ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తాం, ప్రాజెక్ట్స్ ని టెస్ట్ చేస్తాం, ఓకే, ప్రాజెక్ట్ ని డెలివరీ ఇస్తాం. ఓకే, బాగుంది. అయితే సీక్వెన్షియల్ అప్రోచ్ ఉపయోగించి మనం ప్రాజెక్ట్స్ డెలివరీ ఇవ్వాలంటే అసలు ఇక్కడ ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, సీక్వెన్షియల్ అప్రోచ్ ఏంటంటే వన్ బై వన్ అంటే ఏం తెలుసా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే ఇదిగోండి, సపోజ్ లెట్సే మనకి 5 స్టేజెస్ ఉన్నాయి అనుకోండి. 5 స్టేజెస్. స్టేజ్ 1 కంప్లీట్ మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే మనం స్టేజ్ 2కి వెళ్తాం. స్టేజ్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం స్టేజ్ 3కి వెళ్తాం. స్టేజ్ 3 కూడా చక్కగా మొత్తం అయిపోయిన తర్వాత స్టేజ్ 4కి వెళ్తాం. స్టేజ్ 4 కంప్లీట్ 100% అవ్వాలి. 100% అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. అంటే ఏంది? 5వ స్టేజ్. అంటే ఇట్లా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. దట్ ఈస్ కాల్డ్ అ సీక్వెన్షియల్ అప్రోచ్. సీక్వెన్షియల్ అప్రోచ్లో మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామంటే స్టెప్ బై స్టెప్ అని అర్థం. సో స్టెప్ బై స్టెప్, ఫేజ్ బై ఫేజ్. అంటే మీరు 5 ఫేజెస్ అనుకోండి, 5 స్టేజెస్ అనుకోండి, ఫేజ్ బై ఫేజ్. దట్ మీన్స్ వాట్? ఈ స్టేజ్ తర్వాత, ఈ ఫేజ్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ తర్వాత ఆ నెక్స్ట్ ఫేజ్, ఆ నెక్స్ట్ ఫేజ్ తర్వాత ఆ నెక్స్ట్, అప్పుడు డెలివరీ అయింది. దట్ మీన్స్ వాట్? ఇప్పుడు సపోజ్ ఈ ఫస్ట్ ఫేజ్ మనకి జనవరి నెలలో స్టార్ట్ అయింది. రెండో ఫేజ్కి వచ్చేసరికి ఫిబ్రవరి తర్వాత మార్చ్ తర్వాత ఏప్రిల్ తర్వాత మే. అంటే మనకి వర్కింగ్ సాఫ్ట్వేర్ రిలీజ్ చేయడానికి అట్లీస్ట్ ఒక 5 months పట్టింది. అప్పుడు 5 months దాకా మరి కస్టమర్స్ ఇప్పుడు ఎలా ఉంది మార్కెట్లో? కాంపిటేటివ్ వరల్డ్. ప్రతి వ్యక్తి కూడా తన బిజినెస్ని ఫాస్ట్గా కస్టమర్కి అందించాలని కోరుకుంటున్నాడు. దే వాంట్ టు రిలీజ్ దేర్ వర్కింగ్ సాఫ్ట్వేర్ క్విక్లీ ఇన్ టు ద మార్కెట్. త్వరగా చేయాలనుకుంటున్నాడు. 5 నెలలు అంటే కష్టం అంటున్నాడు. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది, సినారియో. బట్ ప్రజెంట్ సినారియోకి, ప్రజెంట్ కాంపిటీషన్ వరల్డ్కి, ప్రజెంట్ డిమాండ్కి ఈ మోడల్ సూట్ అయ్యే అవకాశం లేదని ముందుగానే గుర్తించేశారు వాళ్ళు. ఏది? సీక్వెన్షియల్ అప్రోచ్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అట్ ద సేమ్ టైం ఇదిగోండి చూడండి, ఎంటైర్ ప్రాజెక్ట్ విల్ బి డెవలప్డ్ స్టెప్ బై స్టెప్. ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తాన్ని స్టెప్ బై స్టెప్, ఇక్కడ స్టెప్ బై స్టెప్.
సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. 5 మంత్స్ టైం అయితే నోబడి ఎవరు ఆగలేరు. సో దీనివల్ల కొంచెం డ్రాబ్యాక్స్ ఉంది అన్నారు వాళ్ళు. ఎప్పుడైతే దీంట్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయో మళ్ళీ మనం ఏం చేస్తాం, దీనికంటే బెస్ట్ మోడల్ కనుక్కుంటాం, బెస్ట్ అప్రోచ్ ఏదో చూసుకుంటాం, బెస్ట్ అప్రోచ్. సో జనరల్గా ఈ సీక్వెన్షియల్ అప్రోచ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? All the phases of your software development cycle will be happening phase by phase. Simple గా సార్ ఏదో అంటున్నారు సార్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అయితే ఇది చేస్తా వస్తా, దాని గురించి కూడా వస్తా, ఎస్డిఎల్సి దాని గురించి కూడా వస్తా. ఫస్ట్ అయితే సీక్వెన్షియల్ అప్రోచ్. ఇది ఇట్లా అంటే ఒక ప్రాజెక్ట్ ని మనం స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసి స్టెప్ బై స్టెప్ టోటల్ గా కంప్లీట్ గా టెస్ట్ చేసి డెలివరీ ఇవ్వటమే ఈ సీక్వెన్షియల్ అప్రోచ్. సరే సార్, మరి సీక్వెన్షియల్ అప్రోచ్ తర్వాత మాకు ఏ అప్రోచ్ ఉంది? ఈ సీక్వెన్షియల్ అప్రోచ్ తర్వాత నెక్స్ట్ అప్రోచ్ ఏమంటే ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్. ఓకే, ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్, ఇటరేటివ్ మోడల్. ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్ లో ఏంటి అంటే ఇది ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని డెలివరీ ఇవ్వడానికి 5 మంత్స్ పట్టింది. కానీ ఇక్కడ ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్ లో మనకి ఏం చెప్తుందంటే, బాబు ఇప్పుడు ప్రజెంట్ క్లయింట్ ఉన్నాడు, క్లయింట్కి ఒక బిజినెస్ ఉంది. ఓకే, ఈ బిజినెస్ మొత్తం నాకు ఇచ్చాడు, బాబు దీన్ని డెవలప్ చేసి టెస్ట్ చేసి డెలివరీ ఇవ్వమా అన్నాడు. ఎవరు? క్లయింట్ పేరు ఏంది? ఏబిసి బ్యాంక్. క్లయింట్ పేరు ఏంది? ఏబిసి బ్యాంక్. అంటే ఈ ఏబిసి బ్యాంక్ అనేవాడి బిజినెస్ ని మనం డెవలప్ చేసి టెస్ట్ చేసి డెలివరీ ఇవ్వాలి. ఇది అవర్ టాస్క్. అయితే ఏబిసి బ్యాంక్ ఏం చెప్పాడంటే, నాకు వీలైనంత త్వరగా పూర్తి స్థాయిలో నా 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 రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని తీసుకొని స్టడీ చేసి నాకు అర్జెంటుగా సాఫ్ట్వేర్ కావాలి, వర్కింగ్ సాఫ్ట్వేర్ అంటున్నాడు. ఎవరు? ఏబిసి బ్యాంక్. అప్పుడు నేనేం చెప్పానంటే, ఏబిసి బ్యాంక్ తోటి డిస్కషన్ పెట్టా. ఏబిసి బ్యాంకు, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, అసలు ఈ మంత్ లో నీకు ఏ రిక్వైర్మెంట్ చెప్పు, ఆ రిక్వైర్మెంట్ వరకే మేము స్టడీ చేసి డెవలప్ చేసి టెస్ట్ చేసి డెలివరీ ఇస్తాం అన్నాడు. మొత్తం కదా? మొత్తం అవసరం, నీకు ఈ మంత్ లో ఏదో అవసరం చెప్పు అన్నాడు. ఓకే ఓకే, ఈ మంత్ లో అయితే ఈ ఫంక్షనాలిటీ అవసరం, ఈ బిజినెస్ ఫంక్షనాలిటీ అవసరం, కాబట్టి ఈ బిజినెస్ ఫంక్షనాలిటీని మాత్రమే నువ్వు డెవలప్ చేయి, నువ్వు టెస్ట్ చేయి, నువ్వు డెలివరీ ఇచ్చేసేయి. 1 మంతే. ఓకే ఓకే, మరి నెక్స్ట్ మంత్ లో ఇంకొక బిజినెస్ ఫంక్షనాలిటీ, ఇంకొక రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ ని నువ్వు స్టడీ చేయి, ఆ తర్వాత డిజైన్ చేసుకో, తర్వాత డెవలప్ చేసి, తర్వాత టెస్టింగ్ చేసి, తర్వాత డెలివరీ ఇచ్చేసేయి నెక్స్ట్ మంత్ లో, సెకండ్ మంత్ లో. అప్పుడు వరకు ఏంది, ఫస్ట్ మంత్ లో నువ్వు రిలీజ్ చేసిన సాఫ్ట్వేర్ ని నేను ఉపయోగించుకుంటూ ఉంటాను, నా కస్టమర్లకి అది అందిస్తూ ఉంటాను. అప్పుడు ఈజీగా ఉంటుంది నాకు కూడా. ఓకే ఓకే, అంటే ఇప్పుడు దాని అర్థం ఏంది? ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్. ఇంక్రిమెంటల్ అంటే ఏంది? ఇది దీని తర్వాత ఇది దీని తర్వాత ఇది ఇంక్రిమెంటల్ అన్నమాట. ఇట్లా. ఓకే, అక్కడ ఏం జరిగింది? ఎంటైర్ ప్రాజెక్ట్ కెన్ బి డెలివర్ ఆఫ్టర్ 5 months. ఎంటైర్ ప్రాజెక్ట్ విల్ బి డెలివర్డ్ ఆఫ్టర్ 5 months. ఇట్ విల్ బి వెరీ డిసడ్వాంటేజ్ ఫర్ ద క్లయింట్. వై? బికాస్ ఇప్పుడు ఈ 5 నెలలు తయారు చేసిన తర్వాత క్లయింట్ చెక్ చేసి చూసుకున్నప్పుడు, ఈ సాఫ్ట్వేర్ వేస్ట్, పనికిరాదు, ఎవడరా ఇది చేసిందంటే, అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళాలా. అప్పుడు మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ ఏదైతే చేసామో ఇప్పుడు మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ ఇంకొక 5 నెలలు టైం పట్టేసింది. అయ్యో, అంతే కదా మరి. ఫేజ్ బై ఫేజ్. ఇప్పుడు ఫేజ్ బై ఫేజ్. ఎందుకంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇక్కడ 1 month లో రిలీజ్ ఇచ్చేసాం వీడికి. 1 month రిలీజ్ అవ్వడం వల్ల ఏంది, ఇక్కడ ఏదైనా డ్రాబ్యాక్స్ ఉంటే నెక్స్ట్ మంత్ లో వెంటనే తెలిసిపోద్ది. అప్పుడు మనకి టోటల్ గా దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏదైనా సరే రిజాల్వ్ చేసి మళ్ళీ వెంటనే మార్కెట్ లోకి రిలీజ్ చేసి పర్ఫెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఇంక్రిమెంటల్ ఇటరేటివ్ కాదు, ఇది సీక్వెన్షియల్ అప్రోచ్. సీక్వెన్షియల్ అప్రోచ్ ఏమైంది తెలుసా? స్టెప్ బై స్టెప్. 5 months తర్వాత కానీ అసలు ఏం జరుగుతుందో నా ప్రాజెక్ట్ లో నాకే తెలియదు. సో క్లయింట్ కి చాలా డిఫికల్ట్ గా ఫీల్ అవుతున్నాడు ఇక్కడ. సీక్వెన్షియల్ అప్రోచ్ లో క్లయింట్ ఈస్ గెటింగ్ మోర్ డిఫికల్టీ, బట్ రైట్ నౌ ద క్లయింట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ. వై? బికాస్ ఆల్రెడీ నా వర్కింగ్ సాఫ్ట్వేర్ 1 month లో రిలీజ్ చేసి పడేశారు. 1 month లోనే. మిగతా నెక్స్ట్ బిజినెస్ ఫంక్షనాలిటీని మరొక మంత్ లో, మిగతా నెక్స్ట్ మరొక మంత్. టోటల్ గా కంప్లీట్ గా ప్రాజెక్ట్ మొత్తాన్ని డెలివరీ ఇవ్వగలిగాం. దీనివల్ల ఏమైంది? కస్టమర్ సాటిస్ఫాక్షన్, క్లయింట్ సాటిస్ఫాక్షన్ బాగుంది. ఆ తర్వాత మనకి దీంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే దాన్ని రిజాల్వ్ చేసి ఫాస్ట్ గా మనం డెవలప్ చేసి టెస్ట్ చేసి రిలీజ్ చేయొచ్చు. ఓకే, బాగుంది.
అయితే చిన్న విషయం ఏంటంటే సీక్వెన్షియల్ అప్రోచ్కి ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్కి ప్రాబ్లం ఏంటంటే సపోజ్ క్లయింట్ ఉన్నాడు. క్లయింట్ ఏం చేశాడు, ప్రాజెక్ట్ ఇచ్చాడు. మనం ఏం చేసాం, సీక్వెన్షియల్ అప్రోచ్ కింద దాన్ని డెవలప్ చేస్తున్నాం. సరే, ఒక స్టేజ్లో మొత్తం చేసేసాం. రెండో స్టేజ్లో వర్క్ జరుగుతూ ఉంది. మూడో స్టేజ్లో వర్క్ జరుగుతూ ఉంది. ఒకటో స్టేజ్లో రెండో స్టేజ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎవరు క్లయింట్ కూడా మనతో మాట్లాడాల. మూడో నెలలో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు క్లయింట్ వచ్చాడు. ఎస్, సాఫ్ట్వేర్ కంపెనీ చేస్తున్నారమ్మా. చేస్తున్నాం. అదే నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. యాక్చువల్గా ఈ బిజినెస్ అప్లికేషన్ ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుండేమో అనిపిస్తుంది నాకు, కానీ డిజైన్ మొత్తం మార్చాలా అన్నాడు. అరే రే రే, అట్లా మారుస్తావు? ఒకటో నెలలో మొత్తం చేసేసాం, రెండో నెలలో మొత్తం చేసాం, నేను మూడో నెలకు వచ్చాం, మూడో స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు మార్చమంటే ఆ ఫస్ట్ నుంచి మార్చాలా? ఏమో నాకు తెలియదు, నాకు నచ్చలా, మార్చేసేయి. మార్చాలంటే ఇక టైం లేట్ అయిపోద్ది, నీ ఇష్టం. మార్చాలంటే మారుస్తాం అంటున్నారు ఎవరు? అక్కడ ఉన్న వాళ్ళు. మరి ఇప్పుడు ఆ టీం మారుస్తూ ఉంటున్నారు. బట్ మారిస్తే ఏమైంది, మళ్ళీ 2 నెలలు తినేసింది. మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు దిస్ ప్లేస్ అండ్ అగైన్ రీడిజైన్, సేమ్ థింగ్. మళ్ళీ రీడిజైన్, సేమ్ థింగ్. మళ్ళీ ఇక్కడ మూడో స్టేజ్లోకి వచ్చేలాకి ఎట్లా? పొరపాటున నాలుగో స్టేజ్, ఐదో స్టేజ్కి వచ్చినప్పుడు క్లయింట్కి ఒక ఆలోచన వచ్చి, "హే, ఇది కూడా మార్చాలన్నాడు" అనుకో, అప్పుడు ఎట్లా? అంటే ఇది ఎందుకంటే రిక్వైర్మెంట్స్ ఆర్ చేంజింగ్. సో రిక్వైర్మెంట్స్ ని చేంజ్ చేసినప్పుడు ఈ సీక్వెన్షియల్ అప్రోచ్ అనేది సూట్ కాదని గుర్తించారు. రిక్వైర్మెంట్ చేంజ్ చేసినప్పుడు ఇది సూట్ కాదు, ఇక అంతే. ప్రాజెక్ట్ మొత్తాన్ని మార్చాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ కాబట్టి. కానీ ఇక్కడ ఏంటి, వాడి దగ్గర ఒక 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 చూడండి, ఈ బిజినెస్ ఫంక్షనాలిటీ ఈ మంత్లో రిలీజ్ చేశాం. ఇంకొక బిజినెస్ ఫంక్షనాలిటీని నెక్స్ట్ మంత్లో మనం డెవలప్ చేయబోతున్నాం. అప్పుడు వచ్చింది క్లయింట్కి ఆలోచన, వచ్చి వెంటనే టక్కున, బాబు, ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ని మీరు నెక్స్ట్ మంత్లో డెవలప్ చేయబోతున్నారు కదా, అయితే ఇదిగో నాకు ఒక చిన్న మోడిఫికేషన్ కావాలి, చేసి పెట్టవా? ఓ, వై నాట్, ప్లీజ్ అంటాం మనం. ఎందుకంటే ఆల్రెడీ నెక్స్ట్ మంత్ ఇది జరగబోతుంది. ఇప్పుడే ఈ రిక్వైర్మెంట్ చేంజెస్ తీసుకొని దీంట్లో యాడ్ చేసుకొని మళ్ళీ నేను డిజైన్ చేసుకొని డెవలప్ చేసి టెస్టింగ్ చేసి డెలివరీ ఇవ్వస్తా, వెంటనే డెలివరీ ఇస్తా. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు అది మనకి ఎట్లాగా సార్? ఏం లేదు, రిక్వైర్మెంట్స్ ఆర్ చేంజింగ్, బట్ దిస్ రిక్వైర్మెంట్స్ కెన్ బి హ్యాండిల్డ్ బై దిస్ ప్రాసెస్ ఈజీలీ. అంటే ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్లో రిక్వైర్మెంట్ చేంజెస్ అనేది ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మరి ఇంక్రిమెంటల్ ఇటరేటివ్ కాకుండా సార్ సీక్వెన్షియల్ అప్రోచ్లో హ్యాండిల్ చేయలేం. ఎస్, ద న్యూ రిక్వైర్మెంట్స్ కెనాట్ బి హ్యాండిల్ ఇన్ దిస్ అప్రోచ్. ఈ అప్రోచ్ పేరే సీక్వెన్షియల్ అప్రోచ్. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్ అనేది సీక్వెన్షియల్ అప్రోచ్ ఉంటుంది, ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్ ఉంటుంది. ఏ అప్రోచ్ ఉపయోగించి మనం ప్రాజెక్ట్ చేయాలనేది బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, అండ్ బేస్డ్ ఆన్ ద మనం అడుగుతాం, అయ్యా బాబు క్లయింట్, ఇదిగో ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్లో అయితే ఈ విధంగా ఉంటుంది, సీక్వెన్షియల్ అప్రోచ్లో ప్రాజెక్ట్ చేయాలంటే ఈ విధంగా ఉంటుంది. బట్ నీకు ఏ మోడల్ కావాలి? ఈ మోడల్ అయితే ఇన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి, ఈ మోడల్ అయితే ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇఫ్ యూ గో విత్ ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్, దిస్ ఇస్ వెరీ ఫ్లెక్సిబుల్ మోడల్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లయింట్కి. అదే కదా, ఇది మాత్రం సీక్వెన్షియల్ అప్రోచ్ మాత్రం ఈ విధంగా ఉంటుంది, బట్ నువ్వు మధ్యలో తీసుకొచ్చి రిక్వైర్మెంట్ చేంజ్ చేస్తానంటే కుదరదు, మళ్ళీ మేము ఫస్ట్కి వెళ్ళి మళ్ళీ చేసుకోవాలా, అదర్వైజ్ ఈ మోడల్ పనిచేయదు అన్నాడు. ఓకే, సో ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మీరు సీక్వెన్షియల్ అప్రోచ్లో ఒకేసారి ప్రాజెక్ట్ డెలివరీ ఇచ్చినప్పుడు మాత్రమే దాని స్టోరీ బయటపడింది. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇదే ప్రాజెక్ట్ని ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్లో చేసినప్పుడు ఎంటైర్ ప్రాజెక్ట్స్ని మనం డెలివరీ ఇవ్వము, ఎంటైర్ ప్రాజెక్ట్స్ని మనం డెవలప్ చేయము. అంటే స్టెప్ బై అంటే దట్ మీన్స్ వాట్, ఫంక్షనాలిటీ ఫేజ్ బై ఫేజ్ అన్నట్టుగా, ఫంక్షనాలిటీ అన్నట్టుగా. అంటే మీకు చెప్పాలంటే నేను బిజినెస్లోకి దిగలేదు, కానీ దిగితే కొంచెం అర్థమైంది. అంటే నేను యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ అసలు బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్లో ఉన్న ఫంక్షనాలిటీస్ ఏంటి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు బోర్గా ఫీల్ అవుతారని ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. రియల్గా చెప్పాలంటే బిజినెస్ ఫంక్షనాలిటీని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సార్ బిజినెస్ ఫంక్షనాలిటీ అంటే ఏం సార్? అదే మీకు తెలుసు, బ్యాంకింగ్ సెక్టార్లో నేను ప్రతిరోజు రాస్తానంట. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న బిజినెస్ ఫంక్షనాలిటీ ఏముంది తెలుసు మీకు? ఒక ట్రాన్స్ఫర్స్, ఒక విత్డ్రాల్స్, ఒక పేమెంట్స్. ఓకే, ఆ తర్వాత మనకి ట్రాన్స్ఫర్స్, పేమెంట్స్, విత్డ్రాల్స్, తర్వాత లోన్స్, డిఫరెంట్. ఇదే బిజినెస్ ఫంక్షనాలిటీ, దిస్ ఇస్ బ్యాంకింగ్. మరి ఇన్సూరెన్స్ అంటే ఏం సార్? ఏం లేదు. ఇన్సూరెన్స్ అంటే అసలు ఒక పాలసీ.
ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఎలా తీసుకోవాలి, ఇన్సూరెన్స్ పాలసీకి ప్రీమియం ఎలా పే చేయాలి, ఆన్లైనే మొత్తం. అసలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు కస్టమర్కి మనం ఎలాగా సెటిల్ చేయాలి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అంటే ఏంది? ఇప్పుడు ఒక అతను ఉంటాడు, అతనికి ఏమో 60 సంవత్సరాలు, అతను ఏం చేస్తాడు, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు మన దగ్గర. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు కంప్లీట్ గా అతనికి ఏది జరిగినా సరే మనమే. అంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత అతను మనకి మంత్లీ ప్రీమియం పే చేస్తూ ఉంటాడు. మంత్లీ ప్రీమియం పే చేస్తూ ఉంటాడు. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డిసీజ్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ సంథింగ్ కాల్డ్ అన్వెల్త్, అంటే సంథింగ్ కాల్డ్, ఈయనకి ఏదైనా ఆరోగ్యం బాగలేనప్పుడు ఆయన ఏం చేస్తాడు, వేరే హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాడు. ఎలాగా, అయ్యా బాబు నేను ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, నాకు 50,000 ఖర్చు అయింది అని. 50,000 ఖర్చు అయిందని ఎప్పుడైతే డాక్యుమెంట్స్ అవన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వెంటనే, అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ని సాఫ్ట్వేర్ క్యాప్చర్ చేయాలి. సాఫ్ట్వేర్ క్యాప్చర్ చేసిన తర్వాత ఇన్సూరెన్స్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్ని స్టడీ చేస్తారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని స్టడీ చేసి వీడు పెట్టిన మెడికల్ బిల్స్, వీడి హాస్పిటల్స్ బిల్స్ ఇవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, లేకపోతే డిఫరెన్స్ ఉంటే ఆ డిఫరెన్స్ అమౌంట్ కాల్ చేసి అడుగుతారు, ఏమయ్యా ఏంటిది, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఎలా పెట్టావు అలా పెట్టావు. అలాగా మొత్తం ఓకే అయిన తర్వాత 50,000 హాస్పిటల్కి బిల్లు పే చేస్తారు. ఎవరికి? ఈ పాలసీ తీసుకున్న పర్సన్కి కాదు పే చేసేది, హాస్పిటల్కి పే చేస్తారు అంతే. అంటే మనం పాలసీ తీసుకుంటే డైరెక్ట్ గా ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి మనం ఆరోగ్యం బాగలేనప్పుడు చూపించుకోవచ్చు. ఆ బిల్లు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వాడు ఇస్తాడు మనకి. దానికోసం మనం మంత్లీ ప్రీమియం కడతాం. మంత్లీ మనం ప్రీమియం కడతాం. సో ఇదంతా కూడా ఆన్లైన్ లోనే జరుగుతుంది ప్రజెంట్ మార్కెట్ మొత్తం. అది హెల్తే కాదు, ఇప్పుడు నీ వెహికల్కి సంబంధించిందైనా, అది హెల్తే కాదు నీ వెహికల్కి సంబంధించిందైనా, ఆ తర్వాత నీకు ప్రాపర్టీకి సంబంధించిందైనా, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అయినా, ప్రాపర్టీ ఇన్ ద సెన్స్ వాట్, సపోజ్ నువ్వు 4 కోట్లు పెట్టి పెద్ద బిల్డింగ్ నిర్మించావు. 4 కోట్లు పెట్టి నిర్మించినప్పుడు దానికి సంబంధించి ఇన్సూరెన్స్ చేయించుకుంటావు. మంత్లీ ప్రీమియమ్స్ పే చేస్తుంటావు. పొరపాటున అది బిల్డింగ్ ఫైర్ యాక్సిడెంట్ లోనో, లేకపోతే నేచురల్ కెలామిటీ, సునామీ, తుఫాన్ వాటిలో వచ్చి ఏదో ఇబ్బంది పడినప్పుడు ఆ డ్యామేజ్కి సంబంధించిన అమౌంట్ ఇన్సూరెన్స్ వాడు మీకు ఇస్తాడు. అదొక పాలసీ యాక్చువల్గా చెప్పాలంటే. అలాగా అదొక పాలసీ. అలాగే మీరు వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకో, వెహికల్ ఇన్సూరెన్స్ ఏం చేస్తారు, ఇప్పుడు మీరు సపోజ్ ఒక కారు కొన్నారు, కారు కొనిన తర్వాత అలా రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు, మధ్యలో సడన్ గా బ్రేక్ వేసినప్పుడు వెనకోడు వచ్చి మిమ్మల్ని గుద్దాడు, మీరు ఇంకోటి గుద్దారు తెలియదు, కారు డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయిన వెంటనే ఖచ్చితంగా ఈ డ్యామేజ్ డబ్బు అంతా కూడా ఇన్సూరెన్స్ పెట్టేస్తారు, మీరు క్లెయిమ్ చేస్తారు. ఏ బాబు, ఇదిగో నా వెహికల్కి ఇంత డ్యామేజ్ జరిగింది, దయచేసి నువ్వు ఇది ఇవ్వాలా, అంటే డ్యామేజ్కి సంబంధించిన ఖర్చు నాకు ఇవ్వాలా. అంటే ఏం లేదు, ఇన్సూరెన్స్ అంటే మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే రిస్క్, అంతే. రిస్క్ రిస్క్ అనే మాట గుర్తు రావాలి. రిస్క్ ఇన్ ద సెన్స్ వాటి ఎప్పుడైతే మనం రిస్క్ లో ఉన్నామో, మనం రిస్క్ లో నుంచి బయటికి తీసేసే వ్యక్తే ఇన్సూరెన్స్, అది గుర్తురండి అంతే. బిజినెస్ ఎనలిస్ట్ అయినా లేకపోతే ఇంకా ఎవరైనా సరే కొంతమంది వర్క్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ గురించి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఐడియా ఉంటుంది. బట్ ఐడియా లేకపోయినా సరే ఇన్సూరెన్స్ గురించి నేను చాలా చక్కగా వివరిస్తాను కంప్లీట్ గా, అది నో ప్రాబ్లం, నో వరీస్. సో ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ మేజర్ ప్రాజెక్ట్స్, ఆ ఇన్సూరెన్స్ బిజినెస్ కు సంబంధించిన టెర్మినాలజీస్ కానీ, తర్వాత ఆ ప్రాసెస్ ఫ్లో కానీ, దానంతా నేను సపరేట్ సెషన్ లో తీసుకొని కవర్ చేస్తాను, అది వేరే విషయం. బట్ ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే అంతా కంప్లీట్ గా ఈ రోజే చెప్పలేం కాబట్టి నేను పూర్తిగా హెడ్ లైన్స్ చెప్తున్నా అంతే. దిస్ ఇస్ ఓన్లీ హెడ్ లైన్స్ ఓన్లీ, సబ్జెక్ట్ లోకి ఇంకా మనం దిగల పూర్తిగా కింద నుంచి, ఎందుకంటే మీకు బోర్ కొడుతుందని దిగల. ఓకే సరే, ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ ని, అంటే ఇన్సూరెన్స్ అంటే ఏం లేదు, రిస్క్ ని తప్పించేదే ఇన్సూరెన్స్ అంతే. రిస్క్, నువ్వు రిస్క్ లో ఉన్నావా ఇన్సూరెన్స్ అంతే. నువ్వు టీవీ కొన్నావా దాన్ని కూడా ఇన్సూరెన్స్ పెట్టుకోవచ్చు, నువ్వు ఫ్రిడ్జ్ కొన్నావా ఇన్సూరెన్స్ పెట్టుకో, నువ్వు మొబైల్ కొన్నావా ఇన్సూరెన్స్ పెట్టుకో, ఏదైనా జరిగితే వాడు అంటే రిస్క్ నుంచి బయటకు పడేసేది ఇన్సూరెన్స్. బట్ ఈ ఇన్సూరెన్స్ అంతా కూడా టోటల్ గా చెప్పాలంటే ఆన్లైనే, మొత్తం ఆన్లైనే. ఆఫ్లైన్ దా నో ఆఫ్లైన్, ఆఫ్లైన్ లో లేనే లేదు. కాబట్టి ఆన్లైనే, కాబట్టి దానికి ఏం కావాలా, సాఫ్ట్వేర్. మరి సాఫ్ట్వేర్ కావాలంటే ఆ సాఫ్ట్వేర్ తయారు చేయడానికి ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలా, ఓకే అసలు టెస్టింగ్ చేయడానికి ఎలాగా, అసలు డెవలప్ చేసి టెస్టింగ్ చేసి డెలివరీ ఇవ్వడానికి ఎలాగా, ఇదంతా ప్రాసెస్ ఫాలో అయ్యి చేయాలి. ఆ ప్రాసెస్ ఎలా ఫాలో అవుతారు, ఏం జరుగుతుంది అని చెప్పడానికే నేను ఈ క్లాస్ పెట్టింది. ఎస్, సింపుల్ గా చెప్పాలంటే. సరే, ఇప్పుడు సార్, ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఇట్లా బిజినెస్ గురించి ఇట్లా చెప్తున్నారు. ఈ బిజినెస్ల గురించి ఈ కామర్స్ అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిదీ కూడా మీకు తెలుసు. ఈ కామర్స్ లో ప్రతి విషయం మీకు తెలుసు. ఇక ట్రావెల్ అంటే మీకు తెలుసు, ట్రావెల్స్ లో చాలా అప్లికేషన్స్ నడుస్తున్నాయి ప్రజెంట్ మార్కెట్లో.
సో ట్రావెల్స్ అవ్వచ్చు. ఇప్పుడు టెలికామ్ అంటే ఎస్ టెలికామ్ కూడా అంతే, డిఫరెంట్ వెండర్స్ టెలికామ్స్ లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇట్లా. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్. ఈవెన్ మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఒక పెట్రోల్ బంక్ లో ఉపయోగించే సాఫ్ట్వేర్ దగ్గర నుంచి ఎస్ మీరు ఉపయోగించే ఊబర్, ర్యాపిడో, ఓలా వాటన్నిటికి కూడా బిజినెస్ అప్లికేషన్ ఫస్ట్ డెవలప్ చేయాలి, టెస్ట్ చేయాలి, డెలివరీ ఇవ్వాలి మిత్రులారా. ఎస్ పెట్రోల్ బంక్ లో సాఫ్ట్వేర్ కూడా అంతే. మీకు తెలియదు కానీ అక్కడ వాళ్ళు ఏదో కొడతా ఉంటారు, పెట్రోల్ కనపడతా ఉంటుంది, మీకు ప్రైస్ డిస్ప్లే అవుతా ఉంటుంది, ఎంత ఏంది అది సాఫ్ట్వేర్. ఎస్ సాఫ్ట్వేర్ మరి అంతే కదా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెకానికల్ చదివిన వాళ్ళు కూడా మన కాలేజీలోకి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు, మీకు గుర్తులేదు. కాలేజీలో అరే మీరు మెకానికల్ అయితే సాఫ్ట్వేర్ పనికి వస్తావు రారా అంటాడు. తీసుకెళ్లిపోయి వాడు ఏం చేస్తాడు, ఇలాగా పెట్రోల్ బంకులకు సంబంధించిన సాఫ్ట్వేర్ ఉంటే వాడు దానికి ఎంగేజ్ చేసి ఆ ఫంక్షనాలిటీ వాడికి బాగా తెలుసు కాబట్టి అటు ఉపయోగిస్తారు వాళ్ళు అట్లా. సో అంటే ఒక స్థాయి కాదు ఇది అసలు, యాక్చువల్గా చెప్పాలంటే అన్ని రంగాల్లో సాఫ్ట్వేర్ మిక్సింగ్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఏ ఈ ప్లేస్ లో సాఫ్ట్వేర్ లేదు అంటానికి లేదు ఫ్రెండ్స్. ఓకే, సో కాబట్టి ఇట్లా. సరే సార్, ఇప్పుడు మీరు మీరు యాక్చువల్గా ఏం చెప్తారు మాకు? సో ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్ ఉంది అంటున్నారు. ఇటరేటివ్ ఓకే. మరి ఇది రెండో మోడల్ అంటున్నారు. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ అప్రోచ్ ఏంది? సీక్వెన్షియల్ అప్రోచ్ అంటున్నారు. సీక్వెన్షియల్ అప్రోచ్ అంటున్నారు. మరి దీంట్లో డ్రాబ్యాక్స్ ఏంది? సీక్వెన్షియల్ అప్రోచ్ లో రిక్వైర్మెంట్స్ అనేది మధ్యలో ఇచ్చినప్పుడు తీసుకోవడం సాధ్యం కాదు. బట్ ఇంక్రిమెంట్ ఇటరేటివ్ అప్రోచ్ లో రిక్వైర్మెంట్స్ ఎప్పుడు ఇచ్చినా కానీ తీసుకుంటుంది. ఎప్పుడు ఇచ్చినా అంటే ఏంది, రేపు పొద్దునే డెలివరీ ఇవ్వబోతున్నాం సాఫ్ట్వేర్ ని, ఇప్పుడు వచ్చి డెలివరీ ఆపు, నా రిక్వైర్మెంట్ ఇది చేంజ్ చేశానంటే నో వే బాబు, ఆల్రెడీ 1 మంత్ నుంచి ఇదంతా చేస్తాం, ఇప్పుడు ఆపమంటే ఎట్లా? నో, నెక్స్ట్ ఇటరేషన్ లో చూసుకుందాం అంతే. ఇప్పుడైతే రిలీజ్ అయిపోతుంది సాఫ్ట్వేర్. నీకు కావాల్సింటే మళ్ళీ ఇదే సాఫ్ట్వేర్ కి టోటల్ గా ఏం చేయాలో మళ్ళీ ఎస్ కొన్ని మోడిఫికేషన్ చేసి మళ్ళీ నెక్స్ట్ వరుసలో దించేద్దాం. అంతేగాని నువ్వు ఎప్పుడు రిక్వైర్మెంట్ చేంజెస్ అనేది ఈ రోజు నేను మొదలు పెట్టా, ఈ రోజు మొదలు పెట్టినప్పుడు అప్పుడు వచ్చి చెప్పుకోవాలి, అప్పుడు నేను మొత్తం డిజైన్ అదంతా మార్చేసి కొత్త రిక్వైర్మెంట్స్ ప్రకారంగా నేను సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసి టెస్ట్ చేసి నీకు డెలివరీ ఇస్తా. అంతేగాని రిక్వైర్మెంట్ చేంజెస్ ఎప్పుడైనా చేస్తావా అని వచ్చేసి ఓకే వచ్చేసి సాఫ్ట్వేర్ ఈ రోజు రిలీజ్ ఉంది ఫ్రైడే లేకపోతే వీకెండ్, ఈ రోజు రిలీజ్ అప్పుడు వచ్చేసి ఆగాగు ఆపండి, నాకు వేరేది ఉంది రిక్వైర్మెంట్ చేంజ్ చేయాలంటే నో వే, కుదరదు. అది అట్లా కాదు. నేను చెప్పిన మోడల్ ఏంటంటే అట్లా అనుకోకండి దయచేసి, అట్లా కుదరదు. సో సాఫ్ట్వేర్ డెలివరీ అయిపోతుంది, నెక్స్ట్ లెవెల్లో ఆ సాఫ్ట్వేర్ కి ఎస్ ఏదైనా సరే మోడిఫికేషన్ చేసి ఎస్ మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తాం మార్కెట్లో. దాన్ని మనం ఏమంటామంటే ఎన్హాన్స్మెంట్. దాన్ని మనం ఎన్హాన్స్మెంట్ అంటాం. ఎస్ ఎన్హాన్స్మెంట్ టాస్క్ అంటాం. ఆ ఎన్హాన్స్మెంట్ టాస్క్ అనేది సింపుల్ గా చెప్పాలంటే మీ అందరికీ సిఆర్ అంటారు చాలా మంది, చేంజ్ రిక్వెస్ట్. ఎస్ దాని గురించి కూడా చాలా పెద్ద క్లాస్ ఉంది, నేను ఆర్ట్ గురించి చెప్పేటప్పుడు చెప్తా, ఇప్పుడు కాదు అది. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, హై లెవెల్ హెడ్లైన్స్ మాత్రమే. సరే, ఓకే సార్. ఇప్పుడు యాక్చువల్గా సార్, ఇప్పుడు మీరు మామూలుగా అసలు మాకు ఏం చెప్తారు ఏంటి అసలు డిఫరెంట్ గా అంటే ఏం లేదు మిత్రమా. సింపుల్ గా చెప్పాలంటే మీకు ఇప్పుడు ఎస్ అసలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంది చెప్పాలి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంది చెప్పాలా. ఎస్ ఫ్రెండ్స్, అసలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంది? ఎస్డిఎల్సి. సో ఎస్డిఎల్సి అంటే ఏంటి? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఎస్ అసలు ఏంటిది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటయ్యా బాబు అంటే, సింపుల్ గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది ఒక ప్రాసెస్ లాంటిది యాక్చువల్గా చెప్పాలంటే. సో ఎందుకోసం ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మనం ఫాలో అవుతామంటే, టు డెవలప్ అండ్ డెలివర్ ఎ వర్కింగ్ సాఫ్ట్వేర్ టు ద కస్టమర్, టు ద క్లయింట్. మనం డెవలప్ చేసి టెస్ట్ చేసి డెలివరీ ఇచ్చే విధానానికి ఒక ప్రాసెస్ గా మనం ఫాలో అయ్యే ఇది చేస్తాం అంతే సింపుల్ గా. మాకు అర్థం కాలేదు సార్. ఏం లేదు సార్, ఏం లేదు. అస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఈజ్ ఎ ప్రాసెస్ టు డెవలప్ అండ్ డెలివర్ వర్కింగ్ సాఫ్ట్వేర్ టు ద కస్టమర్, టు ద క్లయింట్ అంతే. ఓకే. సో దీనికి సంబంధించి మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో మనకి డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా 7 ఫేజెస్ ఉన్నాయి. ఏది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి. ఓకే. మరి ఇప్పుడు అసలు యాక్చువల్ గా మీరేమో సీక్వెన్షియల్ అప్రోచ్ అంటారు ఒక సైడ్ ఏమో ఎస్డిఎల్సి అంటారు. ఏదని గుర్తుపెట్టుకోవాలి సార్ మాకు? ఏం లేదు.
యాక్చువల్గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ ఉపయోగించి మనం సీక్వెన్షియల్ మెథడ్లో ప్రాజెక్టులని డెవలప్ చేస్తామా, లేదా ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్లో ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తాం అనేది చూస్తాం అంతే. బట్ యూజింగ్ ఓన్లీ ఎస్డిఎల్సి ప్రాసెసే 1 2 3 4 5 6 7 కానీ అది ఈ మోడల్ ఇట్లా ఈ అప్రోచ్ ఉపయోగించి డెవలప్ చేద్దామా, లేదా ఈ అప్రోచ్ ఉపయోగించి డెవలప్ చేద్దాం అనేది ఇప్పుడు టాస్క్. ఎస్, అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ యూనో హ్యావింగ్ డిఫరెంట్ మోడల్స్. యాక్చువల్గా ఏ మోడల్లో నువ్వు డెవలప్ చేస్తావు అట్లా డెవలప్మెంట్ ఫేజెస్ ఇవే, కానీ ఏ మోడల్ ఉపయోగించి నువ్వు డెవలప్ చేస్తావు, అది సీక్వెన్షియల్ మోడలా, అది ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్ మోడలా, ఫేజెస్ మాత్రం ఇవే. ఎస్, చూసేది మాత్రం ఈ ఫేజెస్, కానీ ఏ మోడల్ ఉపయోగిస్తావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో నేనేమంటానంటే సీక్వెన్షియల్ అప్రోచ్ అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వాటర్ ఫాల్ మోడల్ అంటారు. సో ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్ అంటే దానికి ఎజైల్ మోడల్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎజైల్ మోడల్ ఎస్ waterfall model and agile model. So nowadays most of the projects are running an agile model. Was agile. So general గా చెప్పాలంటే agile with scrum framework. ఓకే, agile అనేది ఒక మోడల్, ఒక మెథడాలజీ. సో అండర్ దిస్ మెథడాలజీ స్క్రమ్ అనే ఫ్రేమ్వర్క్ ఉపయోగించి మనం ప్రాజెక్ట్ని డీల్ చేస్తున్నాం. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్ నుంచి వచ్చింది ఈ ఎజైల్ మోడల్, ఎజైల్ మెథడాలజీ. ఈ ఎజైల్ మెథడాలజీలో మనం పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి స్క్రమ్ ఫ్రేమ్వర్క్ అనేది వాడుతున్నాం. స్క్రమ్ ఫ్రేమ్వర్క్ ఇది. దిస్ ఇస్ ఎ ఫ్రేమ్వర్క్, okay, which was developed by someone else, which is giving you excellent software, boss. Yes, అంటే పూర్తి స్థాయిలో చెప్పాలంటే మీకు అర్థమయ్యే స్థాయిలో మీకు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఎవరైనా సరే స్క్రమ్ టీమే మీరు. స్క్రమ్మే మీరు, స్క్రమ్ టీమ్. సో దీంట్లో హెడ్ స్క్రమ్ మాస్టర్. తర్వాత డిఫరెంట్ యాక్టర్స్ ఉంటారు ఈ టీం. ఓకే, దానన్నిటి గురించి నేను తర్వాత చెప్తాను, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది అర్థమైపోయింది మీకు. ఏమని? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఈజ్ ఎ ప్రాసెస్ టు డెవలప్, టు టెస్ట్ అండ్ డెలివర్ ద వర్కింగ్ సాఫ్ట్వేర్ టు ద క్లయింట్, టు ద కస్టమర్. బట్ దిస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఫాలోస్ ఏది? సీక్వెన్షియల్ అప్రోచ్ అండ్ ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్. మనం ఏది ఫాలో అయ్యి ప్రాజెక్ట్ చేస్తాం అనేది మన ఇష్టం. అంటే సీక్వెన్షియల్ అప్రోచ్ ఉపయోగించామంటే వాటర్ ఫాల్ మోడల్ దానికి ఎగ్జాంపుల్, ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్ అంటే ఎజైల్ మోడల్ దానికి ఎగ్జాంపుల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. ఎస్ సో అర్థమవుతుందా క్లియర్ గా? ఓకే. ఎస్ సార్. సో ఇప్పుడు మనకి వాటర్ ఫాల్ మోడల్ అంటే సీక్వెన్షియల్ మోడల్, ఎజైల్ మోడల్ అంటే ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్. బట్ ఏ మోడల్ తీసుకున్నా సరే నువ్వు ఎస్డిఎల్సిలో ఉన్న ఫేజెసే అక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తావు. ఇఫ్ యూ టేక్ ఎనీ మోడల్ యూ మస్ట్ ఇంప్లిమెంట్ ఆల్ ద ఫేజెస్ ఇన్ ఎస్డిఎల్సిలో ఉన్న ఫేజెస్నే అక్కడ ఇంప్లిమెంటేషన్ ఉపయోగిస్తావు, అంతే సింపుల్. బట్ మోడల్ నేమ్ మారింది అక్కడ అంతే. ఆ మోడల్లో వర్క్ ఇలాగా ఉంటుంది, ఈ మోడల్లో వర్క్ ఇలాగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలా. అంతే సింపుల్ మోడల్. అయితే దీనికి చక్కగా నేను నోట్స్ కూడా ఒకటి టైప్ చేసి మీకు ప్రింటెడ్గా ఇస్తాను, మీరు కంగారు పడద్దు. చాలా మంచిగా నేనే సొంతగా టైప్ చేసి దీనికి మంచి నోట్స్ నీకు ఇస్తాను. ఎందుకంటే ఇది ప్రాసెస్ తెలియకపోతే మీరు చాలా మంది గ్యాప్ ఉన్న స్టూడెంట్స్, ఫ్రెషర్స్ వీళ్ళందరూ విలువెళ్ళ కొట్టుకుంటారు. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడ దొరకవు అసలు. యాక్చువల్గా వాడు చెప్పడు కదా, అమ్మా చెప్పు నాకు ఇదంటే చెప్పడానికి గూగుల్ ఎతకదు, చాట్ జీపీటీ రాదు. ఓకే, అది రాసినా కూడా మళ్ళీ అవి చెప్తే అక్కడ మీరు దొరికిపోతారు, అదొక పెద్ద ప్రమాదం. కాబట్టి నేనే సొంతగా ఇవన్నీ రాసి మీకు ఇస్తాను. సరే సార్, అది పక్కన పెడితే సింపుల్గా చెప్పాలంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక బిజినెస్ ఏదైనా ఉందంటే ఆ బిజినెస్ ఫంక్షనాలిటీ ఏది? బ్యాంకింగే తీసుకో. బ్యాంకింగ్ అయితే నీకు ఈజీగా అర్థం. బ్యాంకింగ్ ఫంక్షనాలిటీ, బ్యాంకింగ్లో మీకు చూస్తే పేమెంట్స్ అనేది ఒక ఫంక్షనాలిటీ తీసుకుందాం. పేమెంట్సే తీసుకుందాం. సో ఓ బ్యాంకింగ్లో ఒక పేమెంట్ అనే ఫంక్షనాలిటీ ఉంటే, సో దీన్నే ఒక మాడ్యూల్ అనుకోండి మనం. ఒక మాడ్యూల్, దిస్ మాడ్యూల్ పేమెంట్స్ అనేది ఒక మాడ్యూల్ లెక్క అనుకుంటే,
ఈ పేమెంట్స్ అనే మాడ్యూల్స్ ఎస్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ కలిగి ఉంటుంది. ఆహా! డిఫరెంట్ ఫంక్షనాలిటీ అంటే ఏంటి సార్? అంటే పేమెంట్స్ అంటే ఎలా చేస్తాం? ఒక వ్యక్తి పేమెంట్స్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తాడు. ఒక వ్యక్తి తన క్రెడిట్ కార్డ్ ఇచ్చి పేమెంట్ చేస్తాడు. ఒక వ్యక్తి తన డెబిట్ కార్డ్ ఇచ్చి పేమెంట్ చేయమంటాడు. ఒక వ్యక్తి ఏమో ఇదిగో డైరెక్ట్‌గా నీకు ఫోన్‌పే ఉంది. ఆ! ఆ నంబర్ చెప్తే నేను నీకు పేమెంట్ చేస్తా అంటాడు. అంటే త్రూ ఫోన్‌పే ద్వారాగా. ఇంకొక వ్యక్తి ఏమో జీపే ద్వారాగా. ఇట్లా డిఫరెంట్ అంటే యూపీఐ ద్వారా కూడా మనకు పేమెంట్ జరుగుతా ఉంటది. యూపీఐ ద్వారా కూడా మనకు పేమెంట్ జరుగుతా ఉంటది. సో, ఈ పేమెంట్స్ అనేది ఒక మాడ్యూల్ అనుకుంటే, ఆ మాడ్యూల్‌లో ఇవన్నీ కూడా డిఫరెంట్ మాడ్యూల్స్ అనుకుంటే, అంటే స్కాన్ చేసి పేమెంట్ చేయడం అనేది ఒక బిజినెస్ ఫంక్షనాలిటీ. క్రెడిట్ కార్డ్ ద్వారాగా పేమెంట్ చేయడం అనేది మరొక బిజినెస్ ఫంక్షనాలిటీ. డెబిట్ కార్డ్ ద్వారాగా పేమెంట్ చేయడం అనేది మరొక బిజినెస్ ఫంక్షనాలిటీ. అసలు ఫోన్ నుంచి పేమెంట్ చేయటం మరొక బిజినెస్ ఫంక్షనాలిటీ. జీపే నుంచి బిజినెస్ పేమెంట్ చేయటం మరొక బిజినెస్ ఫంక్షనాలిటీ. ఓకే. సో, ఇవన్నీ నేనేం చెప్తానంటే, దీన్ని ఒక మాడ్యూల్ అనుకుంటే, ఈ మాడ్యూల్ అన్నిట్లో ఈ సబ్ మాడ్యూల్స్ అన్నట్టుగా అనుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ సబ్ మాడ్యూల్స్. సో, ఇప్పుడు మార్కెట్‌లో మనకి ఎలాగా గతంలో లేదు. ఇప్పుడు ఎలాగుంది తెలుసా? ఇప్పుడు సింపుల్. గతంలో అయితే స్కాన్ చేసి పేమెంట్ చేసే ప్రాసెస్ లేదు చాలా వాటికి. ఆ! అంటే మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ అప్లికేషన్స్ నాట్ హావింగ్ స్కానింగ్ మోడ్. యెస్, నో లేదు. మరి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనొచ్చి అడిగాడు. ఏమని? నా దగ్గర పేమెంట్ చేస్తాను 10,000 అన్నాడు. ఓకే. పేమెంట్ చేసేయి అన్నాడు. పేమెంట్ చేయటానికి ఇక్కడ ఈ బిజినెస్ ఫంక్షనాలిటీ ఈ మాడ్యూల్ ఉందే, ఈ మాడ్యూల్‌లో ఫోన్‌పే యాక్సెప్ట్ చేస్తుంది. జీపే యాక్సెప్ట్ చేస్తుంది. అతని దగ్గర పేటీఎం ఉంది. అరె! పేమెంట్ పేటీఎం నుంచి తీసుకోవట్లా. అప్పుడు మళ్ళీ ఏం చేయాలా? యెస్. మళ్ళీ బిజినెస్ ఫంక్షనాలిటీ సవరించుకోవాలా. అంటే బాబు నువ్వు పేటీఎం ద్వారాగా పేమెంట్ చేసుకోవాలా? ఆ! ఫోన్‌పే ద్వారాగా పేమెంట్ జరగాల. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పేటీఎం, జీపే ఇవన్నీ జరగాలి. ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చింది కొత్తగా? వాట్సాప్ పే వచ్చేసింది మళ్ళీ. అమెజాన్ పే వచ్చేసింది మళ్ళీ. మళ్ళీ పేజాప్ వచ్చేసింది మళ్ళీ. అరే! ఇవన్నీ గూడా మళ్ళీ నీ బిజినెస్ ఫంక్షనాలిటీకి ఇంక్లూడ్ చేసుకోగలగాల. అప్పుడేం చేస్తాడు? క్లయింట్ ఆలోచిస్తాడు. ఓకే. ఇప్పుడున్న యాప్స్ ఎక్కువైపోయినాయి గాబట్టి, ఇప్పుడు పేజ్ యాప్ ఉపయోగిస్తున్నారు చాలామంది. పేజ్ యాప్ ఉపయోగించి పేమెంట్ జరగలేదనుకో, "హేయ్! వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్? నా దగ్గర పేజ్ యాపే ఉంది. వేరేది లేదు. పేమెంట్ ఎట్లా చేస్తానంటాడు వాడు." ఇక్కడేమో దీనికి పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఉన్న సాఫ్ట్‌వేర్‌కి జస్ట్ సాఫ్ట్‌వేర్ ఉంది. ఆ ఉన్న సాఫ్ట్‌వేర్‌కి పేజాప్ ద్వారాగా పేమెంట్ జరగడానికి సంబంధించిన కోడ్ మనం డెవలప్ చేసి, టెస్ట్ చేసి, మళ్ళీ మనం డెలివరీ ఇస్తే, అప్పుడు కస్టమర్‌కి అది అందితే, అప్పుడు వాడు పేజాప్ ద్వారాగా పేమెంట్ చేయడానికి అవకాశం ఉంది. సో, ఈ బిజినెస్ ఫంక్షనాలిటీని డెవలప్ చేయాలి, టెస్ట్ చేయాలి, ఆ తర్వాత డెలివరీ ఇవ్వాలి. దిస్ ఈజ్ అవర్ టాస్క్ అంతే. సో, ఇది మొత్తం కూడా కంప్లీట్‌గా ఒక 1 మంత్‌లో అయిపోవాలనుకోండి. సో, ఆ 1 మంత్ తర్వాత డెలివరీ ఇస్తాం. డెలివరీ ఇచ్చిన తర్వాత అది రన్నింగ్ అవుతూ ఉంటది. ఎప్పుడైతే అది వర్కింగ్ సాఫ్ట్‌వేర్ రన్ అవుతుందో, అప్పుడు దాంట్లో ఉన్న ఇష్యూస్ మళ్ళీ బయటికి రావడం మొదలుపెడతాయి. ఇన్ కేస్ మళ్ళీ బయటకొచ్చిన తర్వాత, మళ్ళీ దానిని ఎవరు ఫిక్స్ చేస్తారసల? ఆ ఇష్యూని. ఇష్యూ వచ్చింది బాస్. హూ కెన్ ఫిక్స్ దిస్ ఇష్యూ? వి మస్ట్ నో ఆల్ దీస్ థింగ్స్. ఇష్యూని ఎలా ఫిక్స్ చేస్తారు? ఎవరి దగ్గరికి ఆ ఇష్యూ వెళ్తుంది? ఎలా ఎళ్తుంది? ఎవరు టికెట్ రైజ్ చేస్తే ఎవరు రిసీవ్ చేసుకుంటారు? ఇదంతా పెద్ద స్టోరీ లాగా మనం చెప్పాలనమాట. ఇది క్లాసులో. ఓకే. ఈ క్లాసులో అయితే మనకి కంప్లీట్‌గా సాటర్‌డే అండ్ సండే వీటి గురించే ఉంటాయి బాస్. ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ప్రాజెక్ట్ ప్రాసెస్ ఫ్లో. ఓకే. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ టోటల్‌గా చెప్పాలి. ఏదైనా అనుకోండి. అలా స్క్రమ్ మాస్టర్ కోర్స్ ఆర్ ఎజైల్ మెథడాలజీ విత్ స్క్రమ్ కోర్స్ ఏదైనా అనుకోండి. బట్ ఈ యాక్టివిటీ మొత్తం దీనికోసమే కేటాయిస్తాము. సాటర్‌డే యాస్ వెల్ యాస్ సండేలో. సరే. సరే సార్. ఇప్పుడు యాక్చువల్‌గా ఈ బిజినెస్ ఫంక్షనాలిటీ నేను డెవలప్ చేయటం అదంతా పక్కన పెడితే, ఎస్‌డిఎల్‌సిలో అసలు ఫేజెస్ ఎలా ఉంటాయి? ఎస్‌డిఎల్‌సిలో ఫేజెస్ ఎలా ఉంటాయి? సింపుల్‌గా చెప్పాలంటే ఫస్ట్ మనకి బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఇదే. బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏంది? పేమెంట్సే. ఇదొక బిజినెస్ రిక్వైర్మెంట్స్. లేదు నాకు పేమెంట్స్ కాదు వాడే డిపాజిట్స్ అన్నాడు. అదొక బిజినెస్ రిక్వైర్మెంట్. అట్లా విత్‌డ్రాల్స్ అదొక బిజినెస్ రిక్వైర్మెంట్. ఓకే. డిపాజిట్స్, విత్‌డ్రాల్స్, పేమెంట్స్, ట్రాన్స్‌ఫర్స్ తర్వాత లోన్స్ అదొక బిజినెస్ రిక్వైర్మెంట్. ఆ లోన్స్‌లో కూడా డిఫరెంట్ లోన్స్ ఉంటాయి.
ఏం లోన్స్? బిజినెస్ లోన్స్, పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్, గోల్డ్ లోన్స్, ఇట్లా గోల్డ్ లోన్స్ ఇట్లా ఉంటాయి. ఓకే, సో గోల్డ్ లోన్స్ ఇట్లా ఉంటాయి. మరి వీటన్నిటికీ మనం సాఫ్ట్వేర్ తయారు చేయాలా? ఇదే బిజినెస్, ఈ బిజినెస్కే సాఫ్ట్వేర్ తయారు చేయాలా? ఆ సాఫ్ట్వేర్ తయారు చేయడానికే మనం ఎస్డిఎల్సి ప్రాసెస్ ఫాలో అవుతాం. ఆ ఎస్డిఎల్సి ప్రాసెస్ ఫాలో అయినప్పుడు మనం ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్లో ప్రాజెక్ట్ చేయాలా, లేదా వాటర్ ఫాల్ మోడల్లో ప్రాజెక్ట్ చేయాలా చూడాలి. అంటే ఎజైల్ మోడల్లో ప్రాజెక్ట్ చేయాలా, లేకపోతే వాటర్ ఫాల్ మోడల్లో ప్రాజెక్ట్ చేయాలో చూస్తాం. అయితే మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ waterfall model. This is an old model, old methodology. But right now, most of the people are using Agile plus Scrum framework. Agile with Scrum framework. ఈ Agile with Scrum framework మోడల్ కి సో యాడ్ అయిన ఇంకొక మోడల్ పేరే DevOps. దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ మోడల్. సో కంప్లీట్ గా ఇప్పుడు మొత్తం మిక్సింగ్ నడుస్తుంది బాస్. మిక్సింగ్ నడుస్తుంది అంటే ఏంది? Agile with DevOps మోడల్ అంతే. ఇది అసలు నడిచే మోడల్ ప్రజెంట్ మార్కెట్ లో. సో ఎజైల్ విత్ డెవాప్స్ మోడల్ నడుస్తుంది కాబట్టి ప్రాజెక్ట్ అనేది ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది, టెస్ట్ అవుతుంది, డెలివరీ అవుతుంది కస్టమర్ కి. ఎప్పుడు? డెవాప్స్ కలిసినప్పుడు. ఎస్, డెవాప్స్ కలపనప్పుడు ఎజైల్ విత్ స్క్రమ్ ఉన్నప్పుడు అది డిఫరెంట్ గా స్లోగానే ఉంది. బట్ ఈ స్లోగా ఉండటాన్ని గమనించిన చాలా మంది, అరే దీనికి ఎట్లా కాదు, మనం డెవాప్స్ అనే ఒక ప్రాసెస్ తీసుకుందాం, ఆ ప్రాసెస్ లో డిఫరెంట్ టూల్స్ తీసుకుందాం, మాన్యువల్ గా వర్క్ చేయడం కంటే టూల్స్ తోటి వర్క్ చేసేసి ఏదైనా ప్రాజెక్ట్ ని ఫాస్ట్ గా డెవలప్ చేసి టెస్ట్ చేసి డెలివరీ ఇవ్వడానికి ఈ మోడల్ బాగుంటుంది, ఈ ప్రాసెస్ బాగుంటుంది. అంటే డెవాప్స్ అనేది ఏం సార్? డెవాప్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాసెస్ అంతే. DevOps is one of the process. It's not a technology. It's not a tool. Okay, DevOps is not a tool. It is not a technology. It is a process. సో దేనికోసం మనం ఇదే డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ డెలివరీ, దీనికోసమే డెవాప్స్ వాడుతున్నాం మనం. ఎస్, సో ఆ డెవాప్స్ ప్లస్ ఎజైల్ మొత్తం రెండు మిక్స్ చేసి ఇప్పుడు మనం ప్రాజెక్టులు చేస్తున్నాం. అందుకోసం మీరు ఎప్పుడైనా సరే ఆమె డెవాప్స్ ఇంజనీర్ అన్నప్పుడు వాడు నిన్ను ఏం టచ్ చేస్తాడంటే, ఆమె డెవాప్స్ ఇంజనీర్, ఐ హ్యావ్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ అన్నప్పుడు వెంటనే ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ నీకు వచ్చా అని అడుగుతాడు. అది రాదు అన్నప్పుడు అట్లా నీకు 4 years కాదు కదా, 4 hours కూడా ఎక్స్పీరియన్స్ లేదు, ఇంటికి వెళ్ళమ్మా అంటాడు సింపుల్ గా. అది అక్కడ జరిగేది. అందుకోసం మనం ఏం చేయాలా? ఫస్ట్ నుంచి రావాలా, అసలు ఎస్డిఎల్సి తెలియాలా, అది వాటర్ ఫాల్ మోడల్ తెలియాలా, అది ఎజైల్ తెలియాలా, ఎజైల్ తర్వాత స్క్రమ్ బాగా తెలియాలా, స్క్రమ్ తెలిసిన తర్వాత డెవాప్స్ బాగా తెలిస్తే ఎస్ యూ విల్ బికమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్. అది వేరే స్టోరీ. సో అంటే ఇక్కడ దాకా మనం డెవాప్స్ ని సపరేట్ గా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ సపరేట్ గా నేర్చుకుంటున్నాం. సో రెండు మీకు వస్తేనే ఎస్ యువర్ పర్ఫెక్ట్ డెవాప్స్ ఇంజనీర్. అదర్వైజ్ నేను పట్టేస్తారు వాళ్ళు, అదర్వైజ్ పట్టేసుకుంటారు. సరే సరే ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్గా మాకు డెవాప్స్ ఎప్పుడు అనేది తర్వాత వేరే విషయం. ఇప్పుడు ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ నేర్చుకుంటే చాలు. ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ నేర్చుకునే ముందుగా అసలు ఎస్డిఎల్సి అంటే తెలియాలి ఫస్ట్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే తెలియాలి. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో భాగంగా ఫస్ట్ నేను ఎలా వస్తానంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఏబిసి బ్యాంక్ కూడా ఉన్నాడు ఫ్రెండ్స్, అంతే, మన బ్యాంక్ ఏబిసి బ్యాంక్. సో వీడి దగ్గర కొంత రిక్వైర్మెంట్ ఉంది. ఎస్ ఎస్, రిక్వైర్మెంట్ ఇన్ ద సెన్స్ వాట్? బిజినెస్. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ అంతా వీడు ఏం చేస్తాడంటే ఒక 100 పేజీల్లో రాసుకుంటాడు. ముందుగానే 100 పేజీల్లో రాసుకుంటాడు. ఇలా రాసుకుంటాడు బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తం. ఎందుకంటే బిజినెస్ ఓనర్ వాడు, దే నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో దే క్రియేట్ అ బిజినెస్ డాక్యుమెంట్స్, అంటే మొత్తం స్టోరీ అంతా వాడి దగ్గర ఉంటుంది. సో రాసుకున్న తర్వాత ఇదంతా వాడు స్టడీ చేస్తాడు. అంటే ఫస్ట్ వాడికి అవగాహన ఉండాలి బిజినెస్ గురించి. వాడికి అవగాహన ఉన్న తర్వాత ఎస్ ఒక ఎక్స్పర్ట్స్ని కలుస్తాడు. ఏ ఎక్స్పర్ట్స్ ఈ బిజినెస్ని అర్థం చేసుకొని నాకు ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి ఇవ్వవా అని. అప్పుడు ఎక్స్పర్ట్ అంటే ఎవరు? ఎస్, పూర్తి స్థాయిలో మనకి మీడియేటర్ ఉంటాడు కదా, ఎవరు? సాఫ్ట్వేర్ కంపెనీ. అంతే, ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి వస్తారు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చిన వెంటనే ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి ఏమీ తెలియదు. అప్పుడు ఏంటి? ఈ బిజినెస్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఎస్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ఎంప్లాయీ పనిచేస్తూ ఉంటాడు. ఓకే, అతను ఈ బిజినెస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని స్టడీ చేస్తాడు. అసలు ఏంటి క్లయింట్ బిజినెస్, ఇది పిచ్చి రాసుకొని వచ్చాడా, లేకపోతే అసలు కరెక్ట్ క్లారిటీ ఉన్న రిక్వైర్మెంట్స్ అయినా, అసలు ఈ రిక్వైర్మెంట్స్ కి మనం అసలు సాఫ్ట్వేర్ ని తయారు చేసి వాడికి ఇవ్వగలమా, అసలు ఇది పిచ్చి రాతలా లేకపోతే మామూలు రాతలా, లేకపోతే అసలు అర్థం కాకుండా వాడేదో పిచ్చి రాస్తే మనం యాక్సెప్ట్ ఇట్లా. సో ఈ పర్సన్ మొత్తం స్టడీ దిస్ బిజినెస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ మొత్తం స్టడీ చేస్తాడు. అంటే దిస్ ఫెలో కెన్ అండర్స్టాండ్ ద క్లయింట్ బిజినెస్.
This fellow can understand the client business and see, after understanding the client business, they try to create a new documents. ఓకే. ఇప్పుడు క్లయింట్ బిజినెస్‌ని వీడు పూర్తిగా అర్థం చేసుకొని, ఇతను మళ్ళీ అగైన్ వాడు కొత్త డాక్యుమెంట్స్‌ని తయారు చేసుకుంటాడు యాక్చువల్‌గా. కొత్త డాక్యుమెంట్స్. యెస్. అంటే వీడికి అర్థమైన భాషలో. ఈ డాక్యుమెంట్స్‌నే మనం ఐటీ కంపెనీలో ఉపయోగిస్తాం ఇక నుంచి అని అర్థం. అంటే వాడిచ్చింది కాదు, వాడిచ్చింది సంబంధం లే. మనకు అండర్‌స్టాండ్ అయిన భాషలో వాడిచ్చిన బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని స్టడీ చేసి, మనకు అర్థమైన భాషలో మళ్ళొక రిక్వైర్మెంట్స్ రాసుకుంటాం. ఈ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్స్ రాసుకుంటాం. సో, ఇక్కడైతే వాడిచ్చిన రిక్వైర్మెంట్స్ తీసుకొని, ఈ వ్యక్తి అండర్‌స్టాండ్ చేసుకొని, మళ్ళీ ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ రాసుకున్న దాన్నే సంథింగ్ కాల్డ్ మనం ఏమని పిలుస్తాం. అసలు సార్ ఈ పర్సన్ పేరు చెప్పండి సార్. యెస్. ఈ పర్సన్ పేరే బిఏ, బిజినెస్ అనలిస్ట్. Business analyst is a person, he can understand the only business, he doesn't have any knowledge on technicality. టెక్నికల్ గురించి తనకు అసలు ఏమి తెలియదు, నథింగ్. అతనికి జావా తెలియదు, పైథాన్ తెలియదు, సాఫ్ట్వేర్ తెలియదు, ఏది తెలియదు, ఓన్లీ బిజినెస్ అనలిస్ట్. ఈ బిజినెస్ అనలిస్ట్గా జాయిన్ అవ్వాలంటే ఏమి ఎలిజిబిలిటీ ఉండాలి సార్? ఏం లేదు, బిజినెస్ గురించి మంచి నాలెడ్జ్ ఉంటే చాలు. యూ విల్ బికమ్ ఏ బిజినెస్ అనలిస్ట్. ప్యాకేజెస్ తక్కువగా ఉంటాయి, అట్ ద సేమ్ టైం వర్క్ హెవీగా ఉంటుంది. అందుకోసం చాలా మంది ఆసక్తి చూపరు అనమాట దీని మీద. ఎందుకంటే కొంచెం ప్యాకేజ్ తక్కువ ఉన్న కొంచెం వర్క్ తక్కువగా ఉంటే ఎవరైనా చేస్తారు. అందుకోసం బిజినెస్ అనలిస్ట్కి ఎక్కువ శ్రమ ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ అనలిస్ట్ అనే వ్యక్తి ఎస్ ఒక పక్క టెస్ట్ ఇంజనీర్లకి సపోర్ట్ చేయాలా, ఒక పక్క డెవలపర్స్కి సపోర్ట్ చేయాలా, వీళ్ళిద్దరు సావగొడతారు ఎవరిని? బిజినెస్ అనలిస్ట్. ఎందుకు? డెవలపర్కి ఏం తెలుసు? జావా గురించి తెలుసు. టెస్టింగ్ వాళ్ళకి ఏం తెలుసు? టెస్టింగ్ గురించి తెలుసు. మరి బిజినెస్ గురించి మొత్తం ఎవరికి తెలుసు? The business analyst is a person who can understand the client business very well. So he doesn't know any technical knowledge. No, he doesn't have any technical knowledge. సో అయితే సార్ ఈ బిజినెస్ అనలిస్ట్ అనే వ్యక్తి ఈ బిజినెస్ మొత్తాన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకొని రాస్తారా అంటున్నారు కదా. సరే, అసలు స్టార్ట్ ఎట్లయితే మనకు ప్రాజెక్టు ఫస్ట్ స్టార్ట్ ఇట్లా కాదు. ఫస్ట్ స్టార్ట్ ఎలాగైందంటే సింపుల్గా మనకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెద్దగా బాస్, సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడేమో ఈడుంటాడు ఎవరు? ఏబిసి బ్యాంక్ వాడు. ఏబిసి బ్యాంక్ వాడు ఉంటాడు. సో ఏబిసి బ్యాంక్ వాడు ఏం చేస్తాడంటే మనకి వేలం పాట అంటారు, బిడ్డింగ్ వేలం పాట పెడతాడు వాడు. ఏమని? అయ్యా బాబు, నా దగ్గర ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఈ బిజినెస్ రిక్వైర్మెంట్. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ని నాకు సాఫ్ట్వేర్గా తయారు చేసి డెలివరీ ఇవ్వడానికి మీకు ఎన్ని డాలర్స్ కావాలి మిత్రులారా అని అతను బిడ్డింగ్ పెడతాడు. అప్పుడు వెంటనే ఈ సాఫ్ట్వేర్ కంపెనీ నెంబర్ 1, మళ్ళీ ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీ నెంబర్ 2, ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీ నెంబర్ 3, ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీ నెంబర్ 4, ఈ నలుగురు ఉంటారు. ఈ నలుగురు కంపెనీల్లో మనకు ఒక పర్సన్ ఉంటాడు, అతని పేరే సేల్స్ టీంలో ఉంటాడు. అతను సేల్స్ టీమ్ అంటే ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీకి సేల్స్ టీం ఉంటుంది. సేల్స్ టీమ్, సేల్స్ మేనేజర్ ఉంటాడు, సేల్స్ టీం ఉంటుంది. ఆ సేల్స్ టీంలో ఉన్న ప్రతి వ్యక్తి ఏం చేస్తాడంటే ఎవడికి ఏ సాఫ్ట్వేర్ కావాలి, ఎవడు ఎంత బిల్డింగ్ ఇస్తున్నాడో తెలుసుకుంటాడు అంతే. సో దాని ప్రకారంగా ఈ సాఫ్ట్వేర్ ఏదైతే బిజినెస్ రిక్వైర్మెంట్ ఉందో ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తానికి సాఫ్ట్వేర్ కావాలని ఇచ్చాడు, ఎన్ని డాలర్లో ఇచ్చాడు. సో వాడు ఏమిస్తున్నాడంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్ ఈ సాఫ్ట్వేర్ ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తం వాళ్ళ టెక్నికల్ ఆర్కిటెక్ట్స్, సీనియర్ ఆర్కిటెక్ట్స్ అండ్ దే సంథింగ్ కాల్డ్ ఈ ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్న సీనియర్స్ తోటి ఎస్ టోటల్గా అనాలిసిస్ చేసి అసలు ఈ బిజినెస్ మొత్తానికి సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది, అసలు మనం ఎంత బడ్జెట్ కోట్ చేయొచ్చు, అసలు కోట్ చేసిన తర్వాత మనకి మిగిలిద్దా లేకపోతే మనయే ఎక్కువ పెట్టాలా, ఇదంతా స్టడీ చేస్తారు. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని స్టడీ చేసిన తర్వాత ఓకే మనం ఇదిగో సపోజ్ లెట్సే $1,00,000కి మనం ఇవ్వచ్చు బిడ్డింగ్. సింపుల్గా చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ అట్లా ఉండదు, చాలా ఉంటాయి. $1,00,000కి మనం ఇద్దామని వీడు బిడ్డింగ్ ఇస్తాడు. మరి రెండో వాడు ఊరుకుంటాడా? మళ్ళీ వాడేం చేస్తాడు? స్ట్రైట్ గా ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ అంతా స్టడీ చేస్తాడు. అక్కడ కూడా మళ్ళీ ఏం చేస్తారు? అక్కడ సీనియర్స్ ఉంటారు, మళ్ళీ టెక్నికల్ ఆర్కిటెక్ట్స్, సీనియర్ ఆర్కిటెక్ట్స్, వీళ్ళు అందరూ ఉండి ఓకే అసలు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఖర్చు ఎంత అవుతుంది, సో ఇప్పుడు మనం ఎంత బిడ్ చేయాలి, ఎంత కోట్ చేయాలి. అప్పుడు వాడు ఏం చేస్తాడు? వాడికి తెలియక $1,20,000 పెట్టాడు వాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇట్లాగా సింపుల్గా చెప్పాలంటే మనకి ప్రాజెక్ట్స్ అనేది ఈ విధంగా వాడు బిడ్డింగ్ వేస్తాడు డైరెక్ట్గా స్ట్రైట్ అవే. వేసినప్పుడు ఈ మూడో వాడు కూడా స్టడీ చేశాడు. వీడు ఏం చేశాడు?
అందరికంటే తక్కువే సింపుల్గా $70,000 అన్నాడు. అరే అప్పుడు $70,000 అన్నాడు వీడు. అప్పుడు $70,000 అన్నాడు ఈ వ్యక్తి. ఇంకో వ్యక్తి నాలుగో వాడు ఉన్నాడు కదా, నాలుగో సాఫ్ట్వేర్ కంపెనీ, వాడు కూడా ఈ బిజినెస్ మొత్తాన్ని అర్థం చేసుకొని ఓకే ఈ బిజినెస్ ని డెవలప్ చేసి టెస్ట్ చేసి వాడు డెలివరీ ఇవ్వడానికి ఇంత ఇది అని అంచనా వేసుకున్నాడు. వాడన్నాడు నేనైతే 60,000కే చేస్తా అన్నాడు. $60,000 ఓన్లీ అన్నాడు. ఇప్పుడు ది ఏబిసి బ్యాంక్ కెన్ రిసీవ్ ఆల్ ద బిట్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా హై లెవెల్ బాస్. నేను చెప్పేదంతా మీరు మామూలుగా జావా డెవలపర్ అయితే జావాలో ప్రాజెక్టులో పనిచేస్తారు, పైథాన్ డెవలపర్ పైథాన్లో ప్రాజెక్ట్ ఏదో ఫంక్షనల్ ఎత్తే కోడ్ రాసుకొని బయటకు వస్తారు. కానీ ఈ విషయాలు వాళ్ళకి తెలియదు. ఈవెన్ 10+ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ విషయాలు అర్థం కావు, తెలియదు కూడా వాళ్ళకి. ఎందుకంటే ఆ స్థాయి వాళ్ళ దాకా రారు, అందుకోలేరు కూడా. సరే ఇప్పుడు హై లెవెల్ మొత్తం టోటల్గా చెప్పాలంటే సరే ఇప్పుడు యాక్చువల్గా ఏబిసి బ్యాంక్ వాళ్ళు స్ట్రైట్ గా ఏం చేస్తారంటే ఓకే మనకి ఎస్ వి రిసీవ్డ్ 5 బిడ్డింగ్స్. ఎస్ మొత్తం మనకు 5 బిడ్స్ వచ్చినాయి. 5 బిడ్స్ లో ఇదిగో ఈ కంపెనీ వాడు 60,000 ఇచ్చాడు అసలు అంటాడు వాడు. ఈ కంపెనీ వాడు 70,000 ఇచ్చాడు ఓకే, ఈ కంపెనీ వాడు 1,00,000 ఇచ్చాడు ఓకే, ఈ కంపెనీ వాడు 1,20,000 ఇచ్చాడు అంటాడు వాడు. వాడనిన తర్వాత ఇక ఏబిసి బ్యాంక్ కూడా ఒక ఎక్స్పర్ట్ ని పట్టుకుంటాడు. వాళ్ళ దగ్గర సేల్స్ టీమ్ ఉంటాడు, ఒకడు ఉంటాడు వాడు మళ్ళీ ఎక్స్పర్ట్. వాడు బిజినెస్ లో అన్నింటిలో ఎక్స్పర్ట్ అనమాట. టెక్నాలజీలో ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అన్నింటిలో వాడు పూర్తి స్థాయిలో తెలిసిన వాడు. వాడు చెప్తాడు ఫస్ట్ కంపెనీ 60,000 ఇచ్చింది కదా, ఆ కంపెనీ నేమ్ ఏంది, దాని స్టాండర్డ్ ఏంది, గతంలో అవి డీల్ చేసిన ప్రాజెక్టులు ఏంది, గతంలో డీల్ చేసిన ప్రాజెక్టులు క్లయింట్స్ ఎవరు, అసలు ఈ బిజినెస్ వీడు ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాడు ఎంఎన్సీనా లేదా మిడిల్ లెవెలా, అసలు స్టార్టప్ అసలు వీడు ఎవడు, వీడి హిస్టరీ ఏంటి, వీడు డీల్ చేసిన క్లయింట్స్ కి సాఫ్ట్వేర్ ఎలా నడుస్తుంది, బాగుందా లేదా, అసలు దాని మోడల్ ఏంటి, అసలు వీడు చేస్తే వాడు ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ అన్ని సక్రమంగా పూర్తి స్థాయిలో స్టోర్ చేస్తాడా లేదా పక్కన పడేస్తాడా. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు దాని డాక్యుమెంటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఈ సాఫ్ట్వేర్కి ఏదైనా జరిగినా, ఈ సాఫ్ట్వేర్లో ఏదైనా మాడిఫికేషన్ చేయాలన్నా ఫస్ట్ డాక్యుమెంటేషన్ ఇంపార్టెంట్. అలాంటి డాక్యుమెంటేషన్స్ మొత్తం కూడా వీడు మెయింటైన్ చేసే శక్తి ఉందా లేదా. సో ఈ విధంగా అంటే 60,000 ఇచ్చాడని వెంటనే ప్రాజెక్టులు ఏమి వాళ్ళకి అసైన్ చేయరు. నో, వాళ్ళు వెతుకుతారు. వెతికినప్పుడు వాళ్ళకి కొన్ని స్టాండర్డ్స్ కూడా కావాలి. ఏది సిఎంఎంఐ లెవెల్ 1, సిఎంఎంఐ లెవెల్ 2, సిఎంఎంఐ లెవెల్ 3, లెవెల్ 5 ఇట్లా. అంటే సిఎంఎం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 5 కంపెనీస్ ఉంటాయి యాక్చువల్గా. సిఎంఎం లెవెల్ 5 కంపెనీస్ అంటే అర్థం ఏంటంటే పూర్తిగా ఇప్పుడు వరకు చేసిన ప్రాజెక్టులో ఎక్కడా వాడికి ప్రాబ్లమ్స్ రాలేదు, క్లయింట్స్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. సో ఆ క్లయింట్స్ బిజినెస్ పూర్తి స్థాయిలో ఎక్సలెంట్ గా అర్థం చేసుకుని సాఫ్ట్వేర్ డెవలప్ చేసి పూర్తి స్థాయిలో డెలివరీ ఇచ్చారు. వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇస్ ఎక్సలెంట్. ఆ తర్వాత దానికి వర్కింగ్ సాఫ్ట్వేర్ కి సంబంధించిన ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ కూడా ఎక్సలెంట్ గా మెయింటైన్ చేస్తున్నారు. క్లయింట్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది అన్నప్పుడు మాత్రమే సిఎంఎం లెవెల్ 5 ర్యాంకింగ్ వాడు ఇస్తాడు. ఇది ఎవడిస్తాడు ఏంది నేను నెక్స్ట్ లెవెల్లో చెప్తా, అదేం లేదు, ఇబ్బంది ఏం లేదు. లెవెల్ 1 కంపెనీస్ అంటే ఏంది, లెవెల్ 2 కంపెనీస్ అంటే ఏంది, లెవెల్ 3 కంపెనీస్ ఏంది, లెవెల్ 4, లెవెల్ 5 వీటన్నిటి గురించి సపరేట్ డిస్కషన్ ఉంటుంది మీకు, నో ప్రాబ్లం. సో దిస్ ఫెలో కెన్ సర్చ్ ఆల్ దీస్ థింగ్స్. అర్థమైందా. సో ఎవరు ఇక్కడ ఈ క్లయింట్ సైడ్ ఉన్న వ్యక్తి ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాడు మొత్తం. అప్పుడు క్లయింట్ సైడ్ ఉన్న వ్యక్తి చెక్ చేసుకొని వీడు క్లయింట్ కి సజెషన్ చేస్తాడు. ఓకే బాస్, వీడు 60,000 వీడి కంపెనీ మంచిది, ఎక్సలెంట్, సూపర్, వాడు పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఇంతమంది క్లయింట్స్ ఉన్నారు, దిస్ ఫెలో హిస్ హావింగ్ 60 బ్రాంచెస్ ఇన్ ద వరల్డ్, సో 10 బ్రాంచెస్ ఇన్ ద ఇండియా, ఇట్లా వాడు మొదలు పెడతాడు. సో ది ఎంప్లాయీస్ ఇంతమంది ఉంటారు, మనం ఇవ్వచ్చు ప్రాజెక్ట్ అని. అప్పుడు ఆ ప్రాజెక్ట్ లోకి పూర్తి స్థాయిలో డీల్ కుదిరింది అనమాట, ఇద్దరి మధ్య అగ్రిమెంట్ కుదిరింది. ఏ బాస్, ఇదిగో ఏబిసి బ్యాంక్, ఇదిగో సాఫ్ట్వేర్ కంపెనీ, మీకు ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మా క్లయింట్ సైడ్ నుంచి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అంటే సాఫ్ట్వేర్ కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ ఏంది, క్లయింట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంది, మొత్తం డాక్యుమెంటేషన్ చేసుకుంటారు. మేము ఇవి అందించగలము, మీరు ఇది అందించాలి, మీరు డబ్బులు ఇలా పే చేయాలి, మీరు ఈ టైం లోపల పే చేయాలి, మీరు మాత్రం సాఫ్ట్వేర్ ఈ విధంగా తయారు చేయాలి, ఈ విధంగా డెవలప్ చేయాలి, డిఫెక్ట్ ఫ్రీ సాఫ్ట్వేర్ మాకు ఇవ్వాలి, పొరపాట్లు ఏదైనా సాఫ్ట్వేర్ నడిచేటప్పుడు ప్రాబ్లం వస్తే అది ఎర్రర్స్, క్రిటికల్ ఇష్యూస్, మేజర్ ఇష్యూస్, మైనర్ ఇష్యూస్ వస్తే నువ్వు తప్పకుండా వాటిని రిజాల్వ్ చేయాలి విత్ ఇన్ ద టైం పీరియడ్ లో, చేయకపోతే నీకు పెనాల్టీ వేస్తా. ఇవన్నీ మొత్తం వాడు మొత్తం
అంతా కూడా డిస్కషన్ జరిగిన తర్వాత ఎస్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ దే ప్రిపేర్ డాక్యుమెంట్స్ దే సైన్ ఈచ్ అండ్ అదర్ మొత్తం వీళ్ళిద్దరి మధ్య ఒక డాక్యుమెంట్ అండర్స్టాండింగ్ డాక్యుమెంట్స్ కుదురుతుంది. అండర్స్టాండింగ్ డాక్యుమెంట్స్ లో సైన్ అయ్యింది. యాక్చువల్ గా చెప్పాలంటే ఆ సైన్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఓ ఇంత స్టోరీ ఉందా, ఎస్ ఇంత స్టోరీ నడిచింది బ్యాక్గ్రౌండ్ లో. ఇదంతా నడిచిన తర్వాత అప్పుడు దే స్టార్ట్ ఎ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినా ఎట్లా స్టార్ట్ అయితే ఎస్. సో వెన్ ఎవర్ ఏ ప్రాజెక్ట్ ఈజ్ ఇనిషియేటెడ్ ద ప్రాజెక్ట్ మేనేజర్ క్రియేట్స్ ఎ ప్రాజెక్ట్ ప్లాన్. ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు, ఒక ప్రాజెక్ట్ ప్లాన్ తయారు చేసుకుంటాడు ఎప్పుడు ఇనిషియేట్ అయినప్పుడు ప్రాజెక్ట్. ఎస్. ఇక దాంట్లో మొత్తం అతను చెప్పానే ఎక్సెల్ బాగా రావాలి, ఎంఎస్ వర్డ్ బాగా రావాలి అంతే. ఎస్, అతను దానికి బోల్డ్ అంత పని ఉంటుంది. అప్పుడు కంపెనీలో జూనియర్స్ ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళ హెల్ప్ తీసుకుంటాడు ఎవరు, ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే, అట్లా అనమాట. సో ఈ విధంగా పూర్తి స్థాయిలో సార్ అసలు మనకి ప్రాజెక్ట్ ప్లాన్ లో ఏముంటాయి సార్, దాన్నే మనం ప్రాజెక్ట్ చార్టర్ అని కొంతమంది అంటారు, కొంతమంది ప్రాజెక్ట్ ప్లాన్ అంటారు. ఓకే, దిస్ ప్రాజెక్ట్ ప్లాన్ అండ్ దిస్ ప్రాజెక్ట్ చార్టర్ కంటైన్స్ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అసలు ఈ ప్రాజెక్ట్ పర్పస్ ఏది, ఫస్ట్ పాయింట్. అసలు స్కోప్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, అసలు ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఏంటి, అర్థమైందా? అసలు ప్రాజెక్ట్ క్వాలిటీ ఎలా ఉండాలి, అసలు ఎన్విరాన్మెంట్స్ ఏంటి, అసలు డెలివరీ షెడ్యూల్ ఏంటి, అసలు క్లయింట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు సాఫ్ట్వేర్ కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు బ్యాకప్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా మెయింటైన్ చేయాలి, అంతే కదా, బ్యాకప్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా మెయింటైన్ చేయాలి. కొన్ని సందర్భాల్లో తుఫాన్లు అవి వచ్చినప్పుడు ఎన్విరాన్మెంట్ సెటప్లు అవన్నీ మొత్తం సర్వర్లు అవన్నీ ఎట్లా ఉంటది ఏంటి, దాని స్టోరీ ఏంటి, ఆ తర్వాత ఏ టూల్స్ వాడాలి, ఏ టెక్నాలజీ వాడాలి, అసలు స్పెషల్ టూల్స్ ఏం వాడాలి ప్రాజెక్ట్ లో. సో ఎవ్రీథింగ్ విల్ బి రిటర్న్ ఇన్సైడ్ దిస్ డాక్యుమెంట్. దిస్ డాక్యుమెంట్ నేమ్ ఈస్ వాట్, ప్రాజెక్ట్ ప్లాన్ ఆర్ ప్రాజెక్ట్ చార్టర్. ఎస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి రిటర్న్ బై ప్రాజెక్ట్ మేనేజర్. ఎస్, once the project is initiated they will do this task. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. అంటే ఇది మొత్తం టోటల్ గా చెప్పాలంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకి ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ చేసి ఇదంతా మళ్ళీ ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్ లో పెడతారు. దిస్ ప్రాజెక్ట్ ప్లాన్ అండ్ దిస్ ఎవ్రీథింగ్ విల్ బి యాక్సెస్డ్ బై సో మెనీ పీపుల్ ఇన్సైడ్ ద ప్రాజెక్ట్. ఇక ఇదే ఈ డాక్యుమెంట్స్ ని బట్టే మనం ప్రాజెక్ట్ గురించి మొత్తం తెలుసుకోవాలి. అదే నేను చెప్పాను కదా, మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఐటీ ప్రాజెక్టులు పనిచేసేటప్పుడు డాక్యుమెంట్స్ రీడ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ మీరు చూడాలి. కొన్ని డిస్కషన్స్ ఉంటాయి, ఆ డిస్కషన్స్ మీరు వినాలి. ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఎక్స్ప్లోర్ అయ్యి మీరు ఎక్స్ప్లోర్ చేసుకుని మళ్ళీ అలా 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 ముందుకెళ్ళి మళ్ళీ మన టీంతో మాట్లాడాలి. ఓ చాలా పెద్ద టాస్క్ ఉంటుంది. ఓకే. ఓకే, సరే, దాని గురించి నేను చెప్తాలే, నో ప్రాబ్లం. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఓకే, గుడ్. సో ఈ విధంగా అంటే పూర్తి స్థాయిలో చెప్పాలంటే ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు పిక్చర్ లోకి వస్తాడు బిఏ. ఓకే, ఓకే, ఇక అప్పుడు పిక్చర్ లోకి వస్తే బిఏ ప్లీజ్ స్టార్ట్ ద డిస్కషన్ విత్ క్లయింట్. ఇక క్లయింట్ నుంచి డిస్కషన్ మొదలు పెట్టామా, అసలు క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అంతా స్టడీ చేయి ఫస్ట్. ఆ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ అంతా స్టడీ చేసి వాడు పిచ్ రిక్వైర్మెంట్స్ ఇచ్చాడా, మంచి రిక్వైర్మెంట్స్ ఇచ్చాడా, అసలు దానికి పనికి వస్తే ఆ పనికి రావా, నీ అండర్స్టాండింగ్ లెవెల్ ప్రకారం అసలు స్టడీ చేయి ఒకసారి. అదే విధంగా అసలు క్లయింట్ కి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏముంది, అసలు వాడికి ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ తయారు చేయమని అడుగుతున్నాడు, ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏంది, ఇప్పుడు ఏ బిజినెస్ కోసం సాఫ్ట్వేర్ తయారు చేయమంటున్నాడు చూడు అసలు వాస్తవంగా. ఓకే, సో ద బిఏ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దట్ మీన్స్ వాట్, ద బిఏ అండర్స్టాండ్ ద క్లయింట్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అండ్ ద క్లయింట్ ప్రపోజ్డ్ బిజినెస్ ఆల్సో. ప్రపోజ్డ్ అంటే ఏంది, ఇప్పుడు కొత్తగా మనకి ప్రపోజ్ చేసిన బిజినెస్, ఈ బిజినెస్ కి సాఫ్ట్వేర్ తయారు చేయమన్న బిజినెస్ ఏంటి చెక్ చేస్తాడు. సో ఆ రియాలిటీగా అసలు పూర్తి స్థాయిలో ఇదంతా వర్క్ అవుతుందా లేదా అనేది. సో చూసిన తర్వాత అతను ఏం చేస్తాడు, క్లయింట్ తో డిస్కషన్ చేసి ఆ డిస్కషన్ కంటిన్యూ సాగిన తర్వాత ద బిఏ కెన్ క్రియేట్ వన్ డాక్యుమెంట్స్. ద డాక్యుమెంట్ నేమ్ ఈజ్ వాట్, బిఆర్ఎస్. బిఆర్ఎస్ అంటే ఏం సార్, బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ లో
క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని చాలా స్పష్టంగా క్లియర్గా క్లారిటీగా రాసి పెడతాడు వాడు. ఎవరు? బిఏ. టోటల్గా అసలు క్లయింట్ ఎక్స్పెక్టింగ్ దిస్ బిజినెస్, దిస్ ఫంక్షనాలిటీ. ఓకే, క్లయింట్ ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, క్లయింట్ ఈ విధంగా కోరుకుంటున్నాడు, క్లయింట్కి ఇలా జరగాలని అనుకుంటున్నాడు. ఓకే, క్లయింట్స్ వాంట్ టు లైక్ దిస్ అని ఇదంతా రాయటానే మనం బిఆర్ఎస్ అంటాం. అంతే సింపుల్ గా. సార్ మా కంపెనీలో అట్లా లేదే, మీ కంపెనీలో వేరే ఉండొచ్చు. దిస్ మే వ్యారీ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. ఈ కంపెనీలో ఇదే రాయాలని లేదు, ఈ కంపెనీలో అదే ఉండాలని లేదు. కంపెనీలో ఒక కంపెనీ వాళ్ళు ఒకలాగా, ఇంకొక కంపెనీ వాళ్ళు ఇంకొకలాగా, పేర్లు మారుతాయి, డాక్యుమెంట్స్ మారుతాయి, టోటల్ గా అన్ని చేంజ్. బట్ స్టాండర్డ్ ఇదే, కన్ఫర్మ్ స్టాండర్డ్ మాత్రం ఇదే. సో తప్పకుండా స్టాండర్డ్ మాత్రం ఇదే. సో ఎస్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనకి బిఆర్ఎస్ డాక్యుమెంట్స్ లో టోటల్ గా కంప్లీట్ పిక్చర్స్ మొత్తం ఉంటాయి బాస్. సో కంప్లీట్ పిక్చర్స్ అన్ని ఉంటాయి. ఓకే, బట్ ఈ కంప్లీట్ పిక్చర్స్ అన్ని కూడా ఈ బిఏ ఏం చేస్తాడు తెలుసా? ఒక టూల్ లో లాగిన్ అయిపోయి ఆ టూల్ లో మొత్తాన్ని తీసుకొచ్చి దాంట్లో పడేస్తాడు. ఆ టూల్ కూడా ఇప్పుడు ఉందని నేను చెప్పడం లేదు, నేను తర్వాత లెవెల్లో చెప్తా. ఎప్పుడు ఇది స్క్రమ్ వచ్చినప్పుడు చెప్తా మీకు. స్క్రమ్ మొదలైన వెంటనే ఇదంతా చెప్తా. ఇప్పుడు జస్ట్ మనం జనరల్ డిస్కషన్, మనం స్క్రమ్ ఇంకా మొదలు పెట్టలేదు. స్క్రమ్ మొదలు పెట్టిన తర్వాత నుంచి అసలు స్టోరీ ఉంటుంది, పూర్తి స్థాయిలో అది ఇంకా బాగుంటుంది దీనికంటే. ఓకే, సో ఇది టోటల్ గా చెప్పాను కదా, కొంచెం సాగిపోతా ఉంటది కంటిన్యూగా. కొన్ని రోజుల తర్వాత ఇది మొత్తం స్టాప్ అయింది. ఎస్, కంప్లీట్ పిక్చర్ ఇచ్చిన తర్వాత మనం పూర్తి స్థాయిలో దీన్ని వైండప్ చేయొచ్చు. ఇప్పుడు కాదు, ఇది నేను చెప్తాను. నేను మళ్ళీ ఇంకొక మెసేజ్ ఇస్తాను. మెసేజ్ ఇచ్చిన తర్వాత అగైన్ ఇంకొక క్లాస్ లో కూడా మీరు అటెండ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. సో మీరు ఈ క్లాస్ లో కొంత మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా నేను చెప్పింది ఏమైనా? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. ఓకే, సో నేను మళ్ళీ మీకు మెసేజ్